వెల్కమ్ టు స్పెషల్ డిస్కషన్. నేను చంద్రశేఖర్. ఒక పక్క కరోనా, ఇంకొక పక్క ఆర్థిక ఇబ్బందులు తెలుగు రాష్ట్రాలని అతలాకుతలం చేసేస్తా ఉన్నాయి. ఇప్పటికే ప్రకటించిన అనేక సంక్షేమ పథకాలకు నిధులు సమీకరించుకోవడంతో పాటు ఉద్యోగులకు నెలవారీ జీతాలు ఇవ్వడం కూడా రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు కనా కష్టంగా మారిపోయింది. 5,000 కోట్ల రూపాయల నెలసరి ఆదాయం రావాల్సిన తెలంగాణ ప్రభుత్వానికి 500 కోట్లతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు మిగతా రాష్ట్ర ప్రభుత్వాల లాగానే కేంద్రం వైపు దీనంగా చూస్తున్నాయి, సహాయం కోసం అర్థిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో దాదాపు దేశం అంతా కూడా పరిశ్రమలన్నీ మూతపడిపోయి ఆర్థిక వ్యవస్థ అంతా కూడా చిన్నాభిన్నమైపోయి కేంద్రం కూడా ఎప్పుడు కని విని ఎరుగని రీతిలో ఆర్థిక సంక్షోభాన్ని చూస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు కోరుతున్న ఈ కోరికలను నెరవేర్చే అవకాశం ఎంతవరకు ఉంటుంది, అసలు ఈ కోరికలను పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంటుందా లేదా అనే చర్చ ఇప్పుడు ప్రధానంగా నడుస్తూ ఉంది. ఈ రోజు మోడీతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో కూడా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ ఇద్దరు కూడా పరోక్షంగా ప్రత్యక్షంగా తమ కోరికల జాబితాను, ఆర్థిక సహకార అవసరాన్ని మోడీ దృష్టికి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో జరుగుతున్న ఈ చర్చలో ఈరోజు మనతో పాల్గొబోతున్నారు ఆర్థిక విశ్లేషకులు పాపారావు గారు, అలాగే బీజేపీ నాయకుడు ఎంవీఎస్ఎస్ ప్రభాకర్, అలాగే వైసీపీ ఎమ్మెల్యే సీనియర్ నాయకుడు చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి గడికోట, అలాగే టీఆర్ఎస్ నాయకుడు వినోద్. వీళ్ళందరూ కూడా మనతో ఈరోజు చర్చలో పాల్గొంటారు. అందరూ చెప్పే విషయాలు ఏమిటంటే కేంద్ర ప్రభుత్వం ఈ పరిస్థితుల్లో పెద్దన్నగా ఆదుకోవాలి, అన్ని విషయాల్లో రాష్ట్రాలకు చేదోడు వాదాడుగా ఉండాలి, తోడ్పాటు అందించాలని. ఇది ఎంతవరకు సాధ్యమవుతుంది ఏమిటనే విషయం గురించి ఈరోజు చర్చ బిగిన్ చేద్దాం. ముందుగా వినోద్ గారితో మాట్లాడదాం. వినోద్ గారు చెప్పండి, గత 6 సంవత్సరాల నుంచి కూడా కేంద్ర ప్రభుత్వ సాయం విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రం మీద ఆరోపణలు చేస్తూనే ఉంది, నెపం చూస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో ఇది ప్రత్యేకమైన పరిస్థితి. రెగ్యులర్ గా జరుగుతున్న కార్యక్రమాలకు మీరు నిధులు అడిగారు, వాళ్ళు ఇచ్చామని చెబుతున్నారు, కొన్నిటికి ఇవ్వలేమని కూడా చెప్పలేని పరిస్థితుల్లో ఈ కరోనా మహమ్మారి దాపురించిన పరిస్థితుల్లో మీరు కోరిన కోరికలు కేంద్ర ప్రభుత్వం నుంచి సాకారమయ్యే అవకాశాలు ఎంతవరకు ఉండే వీలుంటుంది? ఇప్పుడు మీడియా ప్రపంచం అనుకోండి, లేకపోతే రాజకీయ నాయకులు ఈ కేంద్ర రాష్ట్ర సంబంధాలపైన చాలా సందర్భాల్లో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం, ఒకరిని నిందించడానికి ప్రయత్నం చేయడం అనేది జరుగుతుందండి. చాలా స్పష్టంగా తెలుసుకోవాల్సిన అవసరం ఏముందంటే, భారతదేశం, భారత రాజ్యాంగము ఫెడరల్ స్ఫూర్తితో మన రాజ్యాంగాన్ని రాసుకున్నాం. పూర్తిగా 100% ఫెడరల్ దేశం కాకపోయినప్పటికీ ఆ స్ఫూర్తి అనేది ఉంటుందని చెప్పి రాజ్యాంగ నిర్మాతలు చెప్పడం జరిగింది. దాన్ని అనుసరించే కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలకి ట్యాక్స్ డివల్యూషన్ ఆటోమేటిక్గా ప్రతి రాష్ట్రానికి కేంద్రం వసూలు చేసినటువంటి పన్నుల్లో ఒక హక్కుగా, రాజ్యాంగ హక్కుగా ఇవ్వవలసిందే. ఆడ కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ ప్రైమ్ మినిస్టర్ ఉన్నా, ఎవరున్నా చట్ట ప్రకారంగా, రాజ్యాంగ ప్రకారంగా ఇవ్వవలసింది. అది ఏ స్థాయిలో ఇవ్వాలి, ఏ దామాషాలు ఇవ్వాలనేది ప్రతి 5 సంవత్సరాలకి ఫైనాన్స్ కమిషన్ అనేది, అది కూడా రాజ్యాంగంలో పొందపరిచినటువంటి ఒక చట్టబద్ధమైనటువంటి ఒక కమిషన్ అది. కాబట్టి వాళ్ళు ప్రతి 5 సంవత్సరాలకు స్టడీ చేసేసి ఇంకో ఈ వాటా ఈ స్థాయిలో ఇవ్వాలని చెప్తారు. అయితే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు అది రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చిన తర్వాత కేంద్రంలో పరిపాలించేటువంటి పార్టీలు రాష్ట్రాల్లో అదే పార్టీ పరిపాలిస్తే చర్చ లేదు. అందుకోసమే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక 40-50 సంవత్సరాల వరకు ఎవరు చర్చించలేదు. ఎందుకంటే రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఢిల్లీ పోయి 2-3 రోజులు కూడా అపాయింట్మెంట్ కోసం ఉండి ఆ రోజు ప్రధానమంత్రుల్ని కలిసి వచ్చేది. అది కాంగ్రెస్ ప్రభుత్వంలో. అది నెహ్రూ గారు ఏనండి, లేదా ఇందిరాగాంధీ గారు పరిపాలించినా, రాజీవ్ గాంధీ గారు పరిపాలించినా ఆ విధంగా నడిచింది. కాబట్టి సామాన్య ప్రజలు కానీ, మీ మీడియా కానీ ఇది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎంత ఇస్తున్నాయి, ఏం తీసుకుంటున్నాయో చర్చ లేదు మన దేశంలో పట. కానీ ఎప్పుడైతే ప్రాంతీయ పార్టీలు రాష్ట్రాల్లో అధికారానికి వచ్చిన తర్వాత వాళ్ళ హక్కుల్ని వాళ్ళు నిలదీయడం వల్లనే ఇది చర్చకు వచ్చింది. ఇక్కడ మీరు అడిగినటువంటి సమస్యకు నేను సూటిగా జవాబు చెప్తున్నాను. తెలంగాణ రాష్ట్రానికి ప్రతి మాసము 2 నెలలకో 3 నెలలకో ట్యాక్స్ డివల్యూషన్ వచ్చినప్పుడు అది ఒక పత్రికా ప్రకటన ఇవ్వడం, కేంద్ర ప్రభుత్వంలో ఎవరో ఎంపీలో మంత్రుల్లో ఇవ్వడం. ఇక్కడికి వచ్చేసి నాడు కాంగ్రెస్ కానీ
నేడు బీజేపీ పరిపాలన చేసే సందర్భంలో కూడా మేము ఇన్ని ఇచ్చినాం రాష్ట్ర ప్రభుత్వాలకి, రాష్ట్రానికి ఇంత ఇచ్చినాం. అది ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు, బెంగాల్ కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, ఏదైనా కానీ కేంద్రంలో లేని పార్టీ రాష్ట్రాల్లో పరిపాలించినప్పుడు నిధులు వచ్చే సందర్భంలో కూడా కేంద్రంలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి రాజకీయ నాయకులు మేము ఇచ్చినాం వాళ్ళు చెప్పడం ఇది జరుగుతున్నది. నిజంగా ఒక సమస్య పైన అది కోవిడ్ కానివ్వండి, లేకపోతే సముద్రం తీరంలో ఉన్న రాష్ట్రాలకి ఏదైనా సైక్లోన్ తుఫాన్ ఎఫెక్ట్ కానివ్వండి, లేకపోతే ఏదైనా విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు, సమ్ డిజాస్టర్ జరిగినప్పుడు కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి కన్సాలిడేటెడ్ ఫండ్లకి వెళ్ళి మేము ఆదుకుంటున్నాము ఈ రాష్ట్రానికి అని చెప్పేది అప్పుడు చెప్పుకోవచ్చు, మేము ఇంత ఇచ్చామని చెప్పి. కానీ చట్ట ప్రకారంగా సాధారణంగా వచ్చేటువంటి నిధులను కూడా కేంద్రం ఇంత ఇచ్చింది చెప్తున్నాను. నిన్న మొన్న మన రాష్ట్రానికి వచ్చేసరికి నేను కోవిడ్ గురించి మాట్లాడుతున్నాను, మిగతా దాని గురించి మాట్లాడి కోవిడ్కి వస్తాను. ఇప్పుడు నిన్న మొన్న ఏదైతే పంటను ప్యాడీ ప్రొక్యూర్మెంట్ జరుగుతున్న సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వము, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కని విని ఎరగని రీతిలో ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ తెలంగాణ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ తరఫు నుంచి కొంటున్నాం. అది బ్యాంక్ గ్యారంటీ తీసుకొని కొంటున్నాం. తర్వాత ఎఫ్సీఐకి ఇస్తాము, ఎఫ్సీఐ దేశవ్యాప్తంగా దాన్ని పంచుకుంటాడు, అంటే పంపిస్తాడు పీడిఎస్ కింద కేంద్ర ప్రభుత్వం, ఆ డబ్బులు వస్తాయి. అది కూడా మేము డబ్బులు ఇచ్చినాం, మేమే ధాన్యం కొంటున్నాం చెప్పి చెప్పడం ఎంత అనాలోచితంగా మాట్లాడుతున్నారు అర్థం కావడం లేదు. ఇంకా కోవిడ్కి వచ్చేసరికి ప్రధానమంత్రి గారు ఈ సందర్భంలో గత మన మార్చి నుండి ఇప్పటి వరకు తీసుకున్నటువంటి చర్యలు ప్రపంచం కూడా ఇలా హర్షిస్తున్నది. అది భారతదేశంలో ప్రధానమంత్రి గారు, రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు చాలా బ్రహ్మాండంగా మనము ఈ లాక్డౌన్ని అమలు పరుస్తున్నాం. అందుకోసమే ఇంకా ఎక్కువ స్థాయిలో మరణాలు సంభవించడం లేదు మన భారతదేశంలో. అది రాజకీయంగా మనం బీజేపీయా, టీఆర్ఎస్ఆ, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ఆ, కాంగ్రెసా, బీజేపీ అని చర్చ కాదు. ఇక్కడ ఒక నిర్ణయం జరిగింది, ఒక పాలసీ డెసిషన్ తీసుకున్నారు. అది ప్రధానమంత్రి గారు ప్రధానమంత్రి హోదాలో తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులు అమలు చేసేటువంటి అంటే స్థానికంగా ఆ రాష్ట్రాల్లో కూడా అమలు చేసేవాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాలు బ్రహ్మాండంగా. అది ఏ పార్టీ కానీ ఏదైనా కానీ అక్కడక్కడ చిన్న తప్పిదాలు జరుగుతున్నాయి, కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతున్నాయి, కొన్ని బికాస్ ఆఫ్ పరిస్థితుల వల్ల జరుగుతున్నాయి. అలా ముంబై నగరము ఏం చేస్తామండి, ప్రతి చిన్న గదిలో కూడా 20 మంది పడుకుంటారు. పొద్దునోడు పడుకుంటాడు, మధ్యాహ్నం పడుకుంటాడు, రాత్రి పడుకుంటాడు. రాత్రి పడుకున్నవాడు పొద్దునాక పని చేస్తాడు, పొద్దున పడుకున్నవాడు రాత్రి పని చేస్తాడు. చిన్న చిన్న ఇరుకైన గదులు. దురదృష్టం మన భారతదేశం ఒక ఇవాల్వింగ్ డెమోక్రటిక్ దేశం కాబట్టి ఈ మెట్రో సిటీస్ ఆ విధంగా ఉన్నది కాబట్టి ఆడ నిందించద్దు ప్రభుత్వాల్ని. ఆడున్న పరిస్థితులు అట్లాంటివి విపత్కర పరిస్థితులు ఉన్నాయి. ఒక ఇంట్లో ఒక రూమ్లో 10 మంది పడుకుంటారండి. పొద్దున 3 పంటారు, మధ్యాహ్నం 3 పంటారు, రాత్రి 3 పడుకుంటారు. కాబట్టి ఎఫెక్ట్ అవుతారు. ఒక బాత్రూంలో కూడా 40-50 మంది స్నానాలు చేస్తారు. కాబట్టి మనమాడ ఏ పార్టీ పరిపాలిస్తుంది అదేదో ఫెయిల్ అయినట్టు మాట్లాడడం చాలా దురదృష్టం. ఎవరైనా కానీ పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి. బట్ ఓవరాల్గా కోవిడ్-19ని భారతదేశం బ్రహ్మాండంగా రాష్ట్రాలు దీని ఉంటాయి. అయితే ఇప్పుడు నిధుల గురించి అడిగారు కాబట్టి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం రెగ్యులర్ గా ఇచ్చే ఫండ్స్ తప్ప అదనంగా ఇవ్వడం లేదనేది మీరు ప్రాథమికంగా చెప్తున్న సమాచారం. ఇక ఏపీ నుంచి శ్రీకాంత్ రెడ్డి గారు ఉన్నారు. వినోద్ గారు, శ్రీకాంత్ రెడ్డి గారితో కూడా మాట్లాడదాం. శ్రీకాంత్ రెడ్డి గారు చెప్పండి, మీరు ఈ ఏడాది కాలంలో మీ సీఎం 2-3 సార్లు ప్రధానమంత్రిని కలిశారు. కలిసిన ప్రతిసారి కూడా ఏపీలో ప్రభుత్వం చేపడుతున్న కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకైతేనేమి, సంక్షేమ కార్యక్రమాలకైతేనేమి నిధులు కోరారు. ఆ నిధులకు సంబంధించి మీకు ఎటువంటి హామీ కూడా దొరకలేదు. ఇప్పుడు కోవిడ్కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కోల్పోయిన ఆదాయ వనరులు కానీ, ఆదాయాన్ని కానీ, దెబ్బతిన్న పరిశ్రమలు కానీ పునరుద్ధరించుకోవాలంటే కేంద్ర ప్రభుత్వ సహాయం కావాలి, ఖచ్చితంగా ఆదుకోవాలనేది మీ పార్టీ కోరుతా ఉంది. మధ్యాహ్నం జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మోడీని అదే అడిగారు. మీరేమన్నా ఆశ పెట్టుకున్నారా కేంద్రం నుంచి ఈ పరిస్థితుల్లో, ఈ సమయంలో మీకు చేయూత దొరుకుతుందని? చంద్రశేఖర్ గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రధానమంత్రితో మాట్లాడి ఆ అంశాల జోలికి వెళ్లే ముందు కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాలి.
ఏదైతే వినోద్ గారు చెప్పిన అంశాలన్నీ కూడా ఎగ్జాక్ట్లీ రైట్ వాట్ ఈస్ సెట్. హౌ వీఆర్ ఫేసింగ్ ఈ కంట్రీలో ఎలా ఎదుర్కొన్నాం, ఎలా ప్రధానమంత్రి గారి యొక్క ఆదేశాలు పాటించడం అంతా కూడా వినోద్ గారితో ఏకీభవిస్తూ 6 వారాలు ఈ లాక్డౌన్లో ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వం నుంచి ఏం ఆదేశాలు వచ్చాయో దానికి అనుగుణంగా ఈ రాష్ట్రానికి సంబంధించి ఈ రాష్ట్ర భౌగోళిక పరిస్థితులను ఇంకా అదనంగా చర్యలు ఏ రకంగా చేపట్టాలన్న దానిపైన ముఖ్యమంత్రి గారు వివరించినటువంటి తీరు నిజంగా ప్రశంసనీయం అండి. ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనుసరించిన విధానాన్ని ప్రతి ఒక్కరు ప్రశంసించడం కూడా మనం చూసాం. ఇందులో భాగంగా ఎక్కువ టెస్ట్ చేసేటువంటి దాంట్లో విషయాలలో ఇవన్నీ కూడా ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు, ఈ రోజు కాదు గత 2-3 వారాల క్రితం కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వ్యాక్సిన్ వచ్చేంత వరకు దీన్ని అరికట్టేటువంటి అంశాలు చాలా అరుదుగా ఉంటాయి, దీనితో మనం కలిసిపోవాల్సిందే అన్నటువంటి మాట అన్నప్పుడు అనేక రాద్ధాంతాలు చేశారు చాలా మంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో తర్వాత WHO అదే విధంగా చెప్పినట్టు మనం విన్నాం. దాని తర్వాత ఢిల్లీ సీఎం గారు కానీ, మన తెలంగాణ సీఎం గారు కానీ, తర్వాత గౌరవనీయులు అనేక మంది అంటే సెంట్రల్లో సంబంధించినటువంటి వాళ్ళు కానీ వీళ్ళంతా కూడా మన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్, ఎక్స్ గవర్నర్ గారు చెప్పినటువంటి కానీ ఇవన్నీ తీసుకున్నప్పుడు ఒక అడుగు ముందుకేసి ఆలోచన చేస్తున్నటువంటి వ్యక్తిగా కూడా మనం గమనిస్తూ ఉన్నాం. ఇవన్నీ అంశాలు ఒక ఎత్తు అయితే, ఇంకొక పక్క రాష్ట్రం విడిపోయిన తర్వాత రాజధాని లేనటువంటి రాష్ట్రంలో గత ప్రభుత్వం వివరించినటువంటి తీరు వల్ల ఆర్థిక లోటు, అధిక భారం ఉన్నా కూడా ప్రజలకు సంక్షేమ కార్యక్రమ విషయాలలో ఏదైతే చెప్పామో అవన్నీ తూచా తప్పకుండా అమలు చేసుకుంటూ ఇటువంటి కష్టకాలంలో కూడా మంచి విధానంగా అంటే ఈ కరోనా మహమ్మారిని ఎదుర్కొనే విషయంలో కూడా అగ్రెసివ్గా ఉన్నటువంటి దానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అభినందిస్తూ మళ్ళీ కూడా అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి ఈ రాష్ట్రానికి అంతకుముందు గత ప్రభుత్వాలు ఏవైతే హామీలు ఇచ్చాయో స్పెషల్ స్టేటస్ అన్నటువంటిది సరైనటువంటి రీతిలో స్పందించట్లేదు. ఎక్స్ట్రా స్పెషల్ ప్యాకేజ్ అని చెప్పారు, ఎటువంటి నిధులు రావటం లేదు. ఇప్పుడు విపత్కర పరిస్థితుల్లో కూడా ఇంత చక్కగా హ్యాండిల్ చేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించి ఏ రకమైనటువంటి పరిస్థితులు ఆదుకోవాలి ఈ రాష్ట్రానికి రాజధాని లేని రాష్ట్రంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్థిక లోటు అధికంగా ఉన్నటువంటి రాష్ట్రం, దానికి తగ్గట్టు గత 5 సంవత్సరాలు అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితి. ఈ పరిస్థితులలో ఈ రాష్ట్రాన్ని ఇప్పుడున్నటువంటి విపత్కర పరిస్థితులను కూడా గుర్తుపెట్టుకొని కేంద్ర ప్రభుత్వం వారు కొద్దిగా గట్టిగా ఆలోచన చేయాలండి. ఇక్కడ మేము రాజకీయాలు ఏం మాత్రం మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే అటు గౌరవ ప్రధానమంత్రి గారు దీన్ని ఏ రకంగా ఎదుర్కోన్న దానిపైన ఆయన ఇచ్చినటువంటి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో ప్రపంచం హర్షించడం మాట వాస్తవమే. అదే రకంగా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటిది ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో ఆయన ఎక్కువ టెస్ట్ చేసే విధానంలో కానీ మిగిలినటువంటి అంశాలలో ఏ రకంగా తను తీసుకున్న నిర్ణయాలని దేశవ్యాప్తంగా కూడా ప్రశంసలు వచ్చినటువంటిది కూడా మనం చూసాం. వీటికి అన్నిటికీ కూడా అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచన చేసి నిధుల విషయంలో బేరీజ్ జరగపోకుండా ఏ రాష్ట్ర పరిస్థితి ఎలాగుంది, వీళ్ళకు పర్మనెంట్ ఇన్కమ్ ఏ రకంగా తగ్గిపోయే పరిస్థితి ఉంది, ఈ రాష్ట్రం గతంలో కూడా అంటే ఇప్పుడు ఉదాహరణకి మాకు పెద్ద చెన్నై, హైదరాబాద్, బెంగళూరు లాంటి సిటీస్ ఇన్కమ్ వచ్చేటువంటి సిటీస్ లేకపోయినా కూడా అనేక రకాలుగా నష్టపోయినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరులో అన్నింటిలో కూడా మనము కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఇంకొక రకమైనటువంటి సింపుల్ సజెషన్ ఏంటంటే ఈరోజు గత 2 నెలల నుంచి మనం లాక్డౌన్ అని చెప్పాం. పూర్తి స్థాయిలో మనము కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను పాటిస్తూ ఎక్కడికక్కడ అన్ని కూడా నిలిపేయడం జరిగింది. ఈ రోజు రేపటి నుంచి మనం చూస్తున్నాం ట్రైన్స్ నడవబోతున్నాయి అంటున్నారు, రొటీన్ గా ఉంటుంది అన్నటువంటి పరిస్థితి ప్రధానమంత్రి గారు ఒక ఇండికేషన్ ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం నుంచి. ఆ ఇండికేషన్ ద్వారా ఇప్పుడు దాకా ఎక్కడైతే పనులు జరుగుతున్నాయో లక్షలాది మంది మైగ్రెంట్స్ అంతా కూడా ఎవరి రాష్ట్రాలకు వెళ్ళిపోతుండడం కానీ ఇవన్నీ చూసుకున్నప్పుడు కొంచెం ఆందోళనకరం కలుగుతుంది. మళ్ళీ మనం మునుపటి స్టేజ్కి రావడానికి ఎంత టైం పడుతుంది అన్నటువంటి ఆందోళన ఒకటి ఉంది. ఇంకోటి కూడా సేమ్ లైక్ ఫ్లైట్స్ కూడా ఎలాగ ఇంటర్నేషనల్ ప్యాసింజర్స్ వచ్చినప్పుడు క్వారంటైన్ అంటున్నామో, ట్రైన్స్ నుంచి హండ్రెడ్స్, థౌజండ్స్ ఆఫ్ ప్యాసింజర్స్ దిగినప్పుడు హౌ కెన్ వి హ్యాండిల్ ఇట్? క్వారంటైన్ సెంటర్లో అందరినీ పెట్టాలా అటువంటిది ఒక నిర్ణయం తీసుకుంటున్నాం. ఎస్, ఏదుందో మన కానీ ఆ నిర్ణయం తీసుకునే మునుపు రాష్ట్రాల పరిస్థితి కూడా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి. అంటే ట్రైన్స్ నడపొద్దంటారా మా ప్రాంతంలో ఎక్కడ ప్లేస్ లో శ్రీకాంత్ గారు ట్రైన్స్ నడపొద్దనేదా మీరు అనేది? అంటే ఒక నిమిషం, క్వారంటైన్ సెంటర్ చెప్పండి. ట్రైన్స్ నడపొద్దనా మీరు అంటుంది? ట్రైన్స్ నడపద్దు అనట్లేదండి, ట్రైన్స్ ఇవంతా ఇంకా రొటీన్ గా రావాల్సిందే. ట్రైన్స్ అని కాదు, అంటే నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ రాష్ట్రాల నుంచి వచ్చినప్పుడు వాళ్ళందరినీ కూడా పరీక్షలు చేసి క్వారంటైన్ కు పంపించేటువంటి పరిస్థితులలో ఇప్పుడు చాలా ప్రాంతాలలో మా ప్రాంతంలో ఈ క్వారంటైన్ సెంటర్ వద్దండి, ఇక్కడ పెట్టకండి అని చెప్పి ప్రతి చోట ఈవెన్ చదువుకున్న వాళ్ళు కూడా అడ్డుకునే పరిస్థితులలో ఎక్కడ ఇంత థౌజండ్స్ ఆఫ్ పీపుల్ మనం అకామిడేట్ చేయగలుగుతాం అన్నటువంటిది కొద్దిగా ఆలోచన చేయాలి. ఎందుకంటే వ్యాక్సిన్ కనుక్కునేంత ఆందోళనకరమే. సోషల్ డిస్టెన్స్ ఉందో అవి మెయింటైన్ చేసుకుంటూ, ప్రికాషన్స్ తీసుకుంటూ, శానిటైజర్స్ వాడుకుంటూ
వద్దని కాదు, అంటే క్వారంటైన్స్ నెంబర్ ఆఫ్ అంటే ఒక 10,000 1 lakh పీపుల్ వరకు హ్యాండిల్ చేయగలుగుతాం. చంద్రశేఖర్ గారు ఇక్కడ ఏ విషయం నేను మాట్లాడుకున్నా టు బి ప్రాక్టికల్ మాట్లాడుకున్నాం. అంటే కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఇందాక ప్రధాని కోరిన దాంట్లో రాష్ట్రాలకు మధ్య కూడా రాకపోకలను సులభతరం చేయాలి, ఆంక్షలు ఏమి ఉండొద్దన్నారు. అలాగే ఇంటర్ స్టేట్ ప్రజా రవాణా వ్యవస్థ కూడా ఆంక్షలు లేకుండా ఫ్రీగా తిరగాలని చెప్పారు. మీరు అంటే ఇలా లక్షలాది మంది వెళ్తే ఇబ్బందులు వస్తాయి, ఇబ్బందులు అవుతుంది, కరోనా వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. నేను చెప్పింది మీరు అర్థం చేసుకోలేదు. మా ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏకీభవిస్తూ నేను అంటున్నాను, రొటీన్ గా మనం వదిలేస్తే ఇప్పుడు ఎట్లా సడలింపులు ఇస్తున్నామో అందుకు పూర్తి స్థాయిలో సడలింపులకు వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది చంద్రశేఖర్ గారు. ఎందుకంటే నేను అన్నటువంటిది ఇప్పుడు వచ్చిన ట్రైన్స్ దిగిన వాళ్ళందరినీ కూడా అక్కడెక్కడే లోకల్ గా క్వారంటైన్స్ కు పంపించాలి, వాళ్ళు పరీక్షలలో స్వేరింతరంలో 2 వారాలు ఉండాలి అన్నటువంటి పరిస్థితులను మనం ఎదుర్కోగలుగుతామా అటువంటిది ఒకటి ఆలోచన చేయాలి. అదే ముఖ్యమంత్రి గారు అడిగినటువంటి అంశాలలో సహాయం రాలేదని మీరు అడుగుతా ఉన్నారు. ఇక కేంద్ర ప్రభుత్వానికి ప్రతినిధిగా ఉన్నారు ఆ పార్టీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే ఎంవీఎస్ ప్రభాకర్ గారు. ప్రభాకర్ గారు చెప్పండి, వినోద్ గారు చెప్పారు రొటీన్ గా చట్ట ప్రకారం రాజ్యాంగ ప్రకారం ఇవ్వాల్సినవన్నీ వస్తున్నాయి, ఆ డబ్బుల్నే మేము ఏదో ఇచ్చినట్టుగా చెప్పుకుంటా ఉంది బీజేపీ, అది దురదృష్టకరం, అలా చేయడం సరికాదు, ప్రత్యేక పరిస్థితుల్లో ప్రత్యేక సాయం ఉండాల్సిందే అనేది టీఆర్ఎస్ నాయకుడు వినోద్ గారు చెప్తున్నారు. అలాగే శ్రీకాంత్ రెడ్డి గారు ఏపీ చీఫ్ విప్ ఆయన కూడా చెప్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చెప్తున్న విషయాలన్నింటినీ కూడా తూచా తప్పకుండా అమలు చేస్తా ఉంది కోవిడ్ నియంత్రణలో. ఇది కోవిడ్ వ్యవహారం కాబట్టి ప్రత్యేకంగా మమ్మల్ని చూడాలి, సహాయం చేయాలి, పెద్దనగా ఆదుకోవాలి అని చెప్తున్నారు. ఈ అసలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇలాంటి ఆలోచన ఏమన్నా ఉందా, ఉన్నట్టు మీకు ఏమైనా సమాచారం అందుతుందా? భారతదేశమే కాకుండా మొత్తం ప్రపంచం కూడా ఒక పెద్ద విపత్తుని ఎదుర్కొంటోంది. ఈ విపత్తుని ఎదుర్కోవటంలో భారతదేశం యొక్క ప్రజల కృషి, తర్వాత ప్రభుత్వాల యొక్క ప్రయత్నంతో అసలు మన ప్రపంచంలోనే కరోనాని కొంత మేరకు పూర్తిగా కట్టడి ఒకవైపున చేయగలిగాం. ఇంకొక వైపున ఇతర దేశాలకు కూడా మందులు మనం సహకారాన్ని అందిస్తున్నటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. ఇంకొక వైపున వస్తే మన భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాల్లో ఈ యొక్క కరోనా చాలా తీవ్రంగా ఉంది. మరికొన్ని రాష్ట్రాల్లో ఎక్కడికక్కడ కూడా మామూలుగా గ్రీన్, ఆరెంజ్, రెడ్ జోన్స్ లలో మనం చూస్తుంటే విషయాలు తెలుస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు కరోనాని ఒకవైపున కట్టడి చేయగలిగాం. ఇప్పుడు రాబోయేటువంటి కాలంలో ఏ రకంగా ఆర్థిక పరంగా మళ్ళా మనం రాణించాలి, మళ్ళా మనం పుంజుకోవాలి, మళ్ళా చేయూతని ఎలా ఇవ్వాలి అన్నటువంటి విషయంలో మనం ఈరోజు ఆలోచన చేస్తా ఉన్నాం. అంటే ఈ యొక్క లాక్డౌన్ ప్రకటించడానికి ముందు, ప్రకటించినప్పటి నుంచి ఈ రోజు వరకు చూస్తే మొట్టమొదటిసారి అంటే 5 సార్లు ఒక ప్రధానమంత్రి మొత్తం భారత ప్రజల్ని విశ్వాసంలో తీసుకోవటం, పార్టీలను విశ్వాసంలో తీసుకోవటం, ముఖ్యమంత్రులను విశ్వాసం తీసుకోవటం, తీసుకునేటువంటి ప్రతి నిర్ణయంలో కూడా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులని మరి భాగస్వామ్యం చేయటం, మళ్ళీ ప్రజలకి ఒక సందేశం ఇచ్చి సమాయత్తం చేయటం. అసలు ప్రపంచంలోనే మోడీ గారు చేసినట్టుగా ఏ దేశానికి సంబంధించిన ప్రధానమంత్రి కూడా చేయలేదన్నది చాలా స్పష్టం. ఒకవైపున మనం చూస్తున్నాం వైపున మైగ్రెంట్ లేబర్ నడుచుకుంటూ వెళ్లిపోతూ ప్రాణాలు పోతా ఉంది, 100 కిలోమీటర్లు నడుస్తున్నారని అనేక చోట్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి అన్నటువంటి నేపథ్యంలో ట్రైన్లకి కొంత సరళతరం చేసి దేశ రాజధాని నుంచి ఆయా రాష్ట్ర రాజధానులకు సంబంధించి మరి 15 ట్రైన్స్ చప్పున మరి పంపించాలి అని చెప్పని ఆలోచన చేయటం, దానికి కూడా 85% కేంద్రమే కట్టడం, మిగతా 15% రాష్ట్రాల వైపు మరి అడిగినటువంటి విషయం మనకు కనబడుతుంది. మరొకటి ఇందాక శ్రీకాంత్ రెడ్డి గారు చెప్పారు, వందలాది మంది ట్రైన్లలోకి వెళ్ళి వస్తే ఎట్లా అని చెప్పని. మొన్న మా దగ్గర గట్కేసర్ నుంచి, చెర్లపల్లి నుంచి, అట్లాగే మా మౌలాలి నుంచి, సేలింగంపల్లి నుంచి ట్రైన్స్ బృందాలు వెళ్ళాయి. వెళ్లటానికంటే ముందే ఇక్కడ ఉన్నటువంటి మైగ్రెంట్ లేబర్లని పూర్తిగా పరీక్షించి
వాళ్ళకి ఎలాంటి ఒక వ్యాధి లేదు అని నిర్ధారణకు వచ్చి వాళ్ళని ట్రైన్ ఎక్కించడం జరిగింది. ప్రభాకర్ గారు ఇప్పుడు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కేంద్రం చెప్పినట్టు నడుస్తున్నాయి. మీరు చెప్పినట్టుగా ప్రధానమంత్రి తీసుకున్న నిర్ణయాల్లో భాగస్వామ్యం అవుతున్నాయి. ప్రభాకర్ గారు తరలించాలనుకున్నప్పుడు జాగ్రత్తలు కంపల్సరీగా ఎక్కడికక్కడ డీసెంట్రలైజ్ చేసి తీసుకుంటే చాలా మంచిది. ప్రభాకర్ గారు ఆర్థిక పరమైనటువంటి విషయానికి వచ్చినప్పుడు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఒక పెద్ద ప్యాకేజీని ప్రకటించింది. భవన నిర్మాణ కార్మికులకు గాని ఎంఎస్ఎంఈలకు గాని హలో చెప్పండి రకరకాల సెక్షన్స్ కి ఒక ప్యాకేజీ ప్రకటించింది. ఆ ప్యాకేజీలో భాగంగా కేంద్రం నేరుగా కూడా ఆ యొక్క బెనిఫిషియరీస్ కి ఆ యొక్క లబ్ధిదారులకి అందేటువంటి విధంగా చూస్తూ వస్తుంది. ఇంకొక వైపున ఈ రోజు కూడా నితిన్ గడ్కరీ గారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంఎస్ఎంఈలతో నేరుగా వీడియో కాన్ఫరెన్స్ చేసి అనేక విషయాల్ని సేకరించిన తర్వాత 2-3 రోజుల్లోనే ఎంఎస్ఎంఈలకు సంబంధించి కూడా ఒక ప్యాకేజ్ వస్తుంది అని చెప్పని వాళ్ళు కూడా ప్రకటించడం జరిగింది. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చలు జరుగుతున్నప్పుడు ఆయా రాష్ట్రాల యొక్క ఆర్థిక వనరులు పడిపోకుండా ఆర్థిక వనరులని అభివృద్ధి చేసుకోవడంతో పాటు స్థిరీకరించడం కొరకు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి, కేంద్రం ఏం చేయాలి అన్నటువంటి విషయంలో మినిస్టీరియల్ మీటింగ్స్ జరుగుతున్నాయి. ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి మాట్లాడుతున్నారు. సంబంధిత శాఖల నడుమ సమన్వయంతో సాగుతున్నటువంటి ఒక దృశ్యాలని మనం ప్రతిరోజు కూడా చూస్తున్నటువంటి ఒక విషయం. ఖచ్చితంగా కేంద్రం రాష్ట్రాలను ఆదుకోవడం ఖాయం. మరి రాష్ట్రాలు ఆర్థిక పరంగా మరి రాణించడం కొరకు నిలదొక్కుకోవడం కొరకు కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసుకోవడానికి కూడా వాళ్ళకు కూడా కొన్ని సూచనలు సలహాలు ఇచ్చినటువంటి విషయాలు కూడా రాష్ట్రాలు అడుగుతున్న ఈ లక్షలాది కోట్ల రూపాయల సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం అందించడానికి ఎంతవరకు అవకాశం ఉంటుంది? అసలు రాష్ట్రాలు కోరుతున్న కోరికల్లో న్యాయం ఎంతవరకు ఉంది? కేంద్ర ప్రభుత్వం వీటన్నిటిని పరిశీలించి ఆమోదం చేయడానికి ఎంతవరకు అవకాశం ఉందనే విషయం గురించి ఆర్థిక విశ్లేషకులు పాపారావు గారు అడుగుతున్నారు. పాపారావు గారు చూశారు కదా, ఏ రాష్ట్ర ప్రభుత్వం కోరినా కూడా, అది వెస్ట్ బెంగాల్ కోరినా, కేరళ కోరినా, మధ్యప్రదేశ్ కోరినా కూడా వేల కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం నుంచి ఆశిస్తున్నాయి. చిన్న రాష్ట్రం కేరళ 20,000 కోట్ల రూపాయలు సాయం కావాలని అడిగింది. వెస్ట్ బెంగాల్ దాదాపు 20,000 కోట్ల రూపాయలు మాకు సాయం కావాలని అడిగింది. మధ్యప్రదేశ్ 30,000 కోట్లు అడుగుతుంది. కర్ణాటక, అన్ని రాష్ట్రాలు కూడా వేల కోట్ల రూపాయల డిమాండ్ను కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచుతున్నాయి. ఇప్పుడు చూశారు, వినోద్ గారు మాట్లాడారు, శ్రీకాంత్ రెడ్డి గారు మాట్లాడారు. వాళ్ళకున్న పరిస్థితుల దృష్ట్యా సహాయం కావాలి అంటున్నారు. అంత సహాయం ఇన్ని రాష్ట్రాలకు, 29 రాష్ట్రాలకు యూటీలు ఉన్నాయి, ఇవ్వడానికి అవకాశం ఉంటుందా? అంటే ఇక్కడ ఆప్షన్ అండి, ప్రధానంగా 2 ముక్కలుగా దీన్ని చెప్పుకుంటే, సరే కోవిడ్ లాక్డౌను దానిలో మోడీ గారి పాత్ర, దాన్ని ఎవరూ ప్రశ్నించట్లేదు. అసలు దాన్ని ప్రశ్నించే ప్రసక్తే లేదు. ఓకే, హీ హాజ్ డన్ వెల్. చాలామంది మాట్లాడినట్టు లూజ్ స్టాక్ కూడా లేదు. ట్రంప్ మాట్లాడినట్లు చాలామంది నాయకులు లూజ్ స్టాక్ లేదు. దట్ ఈస్ గుడ్. కానీ ఇక్కడ ఏంటంటే ఆర్థిక అంశాల విషయంలోనే ఎవరైనా మాట్లాడుతుంది ఏంటంటే ఆర్థిక అంశాల విషయంలో ఫస్ట్ ఏంటంటే ఆర్థిక అంశాల్లో కేంద్రాన్ని ఇంతగా ఇన్సిస్ట్ ఎందుకు చేస్తున్నాం? ఒకటి, ఎందుకంటే కేంద్రానికి మామూలుగానే ఎక్కువ పవర్స్ ఉన్నాయి. చాలా విషయాల్లో నిర్ణయాలు తీసుకునే పవర్ ఆర్థిక అంశాల్లో కేంద్రానికి ఉన్నాయి. ఎట్లా? ఒకటి, ఫిస్కల్ డెఫిసిట్ దాటి ఖర్చు పెట్టాలంటే అది కేంద్రానికి ఉన్న అధికారం. ఎఫ్ఆర్బిఎం పరిమితిని సడలించాలంటే కూడా అది కేంద్రానికి ఉన్న అధికారమే. ఈ రెండు. అవి కాకుండా ఏంటంటే ప్రధానంగా ఈరోజు ఓవరాల్గానే గత కొద్ది సంవత్సరాలుగా కేంద్రం ఆర్థిక వనరుల్ని తన చేతిలో కేంద్రీకరించుకుంది. జిఎస్టీ అదే కదా, జిఎస్టీ వల్ల రాష్ట్రాల ఆర్థిక వనరులు కేంద్రం చేతిలోకి వెళ్ళి దానికి పరిహారంగా ఎంత ఇస్తారని, ఆ 14% ఏదో కంపెన్సేటరీ ఇది వాళ్ళ ఆదాయంలో వచ్చేదాన్ని ఇస్తామని. అదైతే రాష్ట్రాలకి పూర్తి స్థాయిలో ఇంకా బకాయిలు ఉన్నాయి. ఓవరాల్ కేంద్రానికి కూడా ఆదాయం తగ్గింది నిజమే, కానీ సంహౌ మరి బాధ్యత అంటే మొత్తం ఆ అధికారాన్ని చేతిలోకి తీసుకున్నప్పుడు బాధ్యత కూడా ఎక్స్పెక్ట్ చేస్తాం. రెండోది ఏంటంటే ఇక్కడ ఫైనాన్స్ కమిషన్కి సంబంధించిన రాష్ట్రాలకు వచ్చిన ఇంకో ఇబ్బంది కూడా ఏంటంటే ఫైనాన్స్ కమిషన్లోనే 14th ఫైనాన్స్ కమిషన్లో 42% రాష్ట్రాలకి డివాల్వ్ అవ్వాలి. అదే అవ్వాల పూర్తి స్థాయిలో. ఇప్పుడు 41%గా తగ్గటం. అది తగ్గిన దానిలో కూడా దాని ప్రకారం పోయిన ఏప్రిల్ నెలలో రావాల్సిన అమౌంట్లో 29.5% కోత పెట్టి అన్ని రాష్ట్రాలకి కోత పెట్టి ఇచ్చారు. జిఎస్టీ అంతే అయింది, ఇదంతే అయింది. రావాల్సిన 15th ఫైనాన్స్ కమిషన్ కింద బడ్జెట్లో వేసిన లెక్క ఆ లెక్క రాల. తర్వాత మూడోది ఇంకో విషయం ఏంటంటే అసలు ఓవరాల్ గానే కేంద్రీకరణ పరోక్షంగా ఎలా జరుగుతుంది పన్నులు అనేది మీకు కేంద్ర ప్రభుత్వం 2019 బడ్జెట్లో ఎంట్రీ బడ్జెట్లో ఆ రోజు వేసిన పన్నుల్లో ముఖ్యమైనది ఒకటి
పెట్రోల్ మీద వేశారు. ఆ పన్ను ఎక్సైజ్, ఆ పన్ను ద్వారా కేంద్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం సుమారుగా 40,000 కోట్లు. ఆ 40,000 కోట్లు మామూలుగా పన్ను రూపంలో వస్తే దాన్ని రాష్ట్రాలతో కూడా పంచుకోవాలి పన్ను అయితే. కానీ దాన్ని ఎలా వేశారు? సెస్గా వేశారు. సెస్ రాష్ట్రాలతో పంచుకోవక్కర్లా, సెస్ రాష్ట్రాలతో పంచుకోవక్కర్లా. అంటే రాష్ట్రాలతో పంచుకోకుండా తాము మాత్రమే దాన్ని అట్టి పెట్టుకున్నారు. అలాగే హై నెట్వర్త్ ఇండివిజువల్స్ ఎవరైతే సూపర్ ధనవంతులు, కోటి పైన ఆదాయం ఉన్న వాళ్ళకి ట్యాక్స్ వేశారు. ట్యాక్స్ వేసిన దానిలో 12,000 కోట్ల రూపాయల దాకా ఆ రోజు వస్తాయని అంచనా వేశారు. అది కూడా ఎలా వేశారు? సర్చార్జ్గా వేశారు. ట్యాక్స్కి వేస్తే రాష్ట్రాలకు ఎంతో కొంత వాటా వస్తుంది, తక్కువైనా కానీ. అది కూడా ఇది ఓవరాల్. ఇప్పుడు మొన్న పెట్రోలియం డీజిల్ పెట్రోల్ మేము మొన్నే వారం క్రితం 10 రూపీస్ 13 రూపీస్ పెంచారు కదా. దానిలో సెస్ 8 రూపీస్ ఉంది. అది రాష్ట్రాలకి రాదు. స్పెషల్ ఎడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ రూపంలో 5 రూపాయలు 2 రూపాయలు ఏదో వేశారు. అది మరి నాకు తెలియదు, అది డివాల్వ్ అవుద్దు రాష్ట్రాలకు లేదు, అది కూడా డౌట్ నాకు. సరే, ఎవరైనా చెప్తే మంచిది. అంటే ఏంటంటే మీరు మొత్తం అధికారాలను మీరు ఆర్థికంగా ఇంత డిమాండ్ చేస్తున్నారు రాష్ట్రాలంటే దే బికేమ్ హెల్ప్లెస్ అంటే పరిస్థితి బాగాలేదు. మీ కేంద్రానికి కూడా పరిస్థితి బాగాలేదనేది అందరికీ తెలుసు. కానీ ఏంటంటే ఇంత పరిస్థితి బాగాలేదు దానిలో కూడా నిస్సహాయమైన రాష్ట్రాల చేతిలో ఏ విధమైన పరిష్కార మార్గాలు వాటి చేతిలో ఉన్నాయి కాదు. ఇంత నిస్సహాయ స్థితిలో కూడా మీరు నిస్సహాయంగా రాష్ట్ర ప్రభుత్వానికి అందుకని ఏంటంటే ఈ నిస్సహాయ స్థితిలో మీరు కూడా ఆదాయం తక్కువే ఉంది కేంద్రానికి. కానీ మీకు డిస్క్రిషనరీ పవర్స్ ఉన్నాయి. మీరు ఏదైనా చేయాలంటే దాన్ని పరిష్కారం చేయొచ్చు. ఫిస్కల్ డెఫిసిట్ని పట్టించుకోకుండా సరే ఇక్కడ హెలికాప్టర్ మనీ అన్నారు, లేకపోతే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, ఏదైనా సరే ప్రజల చేతిలో డబ్బు చేరే విధంగా ఫిస్కల్ డెఫిసిట్ని పక్కన పెట్టేసి ఆదాయం లేదనుకోవడానికి లేదు. ఆదాయం లేదు నిజమే, కానీ డబ్బులు ముద్ర కొట్టడానికి, ప్రజలకి డబ్బులు చేరేటట్లు చేయడానికి ద్రవ్యోల్బణం గురించి కూడా భయపడక్కర్లా. మామూలు వాదనలు ఏంటంటే ద్రవ్యోల్బణం అడ్డం వస్తుంది అనేది. ఎందుకంటే మామూలుగా ఇప్పుడు ఆల్రెడీ ద్రవ్యోల్బణం డిమాండ్ తగ్గిన తర్వాత ప్రభుత్వం చెబుతుందే, కేంద్ర ప్రభుత్వం స్లోడౌన్ ఉందని వాళ్లే చెబుతున్నారుగా. మేమేమో రిసెప్షన్ అన్నా వాళ్ళు స్లోడౌన్ ఉన్నా, ఏ స్లోడౌన్ ఉన్నా డిమాండ్ అయితే తగ్గింది మార్కెట్లో. డిమాండ్ అయితే తగ్గింది. ఏదైనా అదే కదా, ఇన్ఫ్లేషనే కదా, ఇంకేం మాట్లాడతారు? ఎవరైనా ఇంకేం సమస్యలు మాట్లాడితే చెప్పే జవాబులు అసలు అట్లా కాదు. ఇన్ఫ్లేషన్ అనేది వస్తుంది. దానికి ఏంటంటే ఆల్రెడీ ఇన్ఫ్లేషన్ పడిపోయింది డిమాండ్ లేక. మీరు చెప్పిన స్లోడౌన్ ప్రకారమే, మేము చెప్పిన రిసెప్షన్ ప్రకారం కాకపోయినా స్లోడౌన్ ప్రకారమే డిమాండ్ లేక మార్కెట్లో ఇన్ఫ్లేషన్ పడిపోయింది. డిఫ్లేషన్ వైపు వెళ్తుందని కదా డిసెంబర్ దాకా మనం మాట్లాడుకుంది. అప్పుడు ఇన్ఫ్లేషన్ ఇంకా కొంచెం పెరిగితే మంచిది. డిఫ్లేషన్ ఎక్కువ డేంజర్ ఇన్ఫ్లేషన్ కంటే. కానీ ఏంటంటే కొంచెం పెరిగినా ద్రవ్యోల్బణం సమస్య లేదు, కింద నుంచి పైకి వస్తుంది, కోలుకుంటుంది కొంత. అసలు అందుకే అమెరికా లాంటి దేశాల్లో 2% ద్రవ్యోల్బణం పైకి పోకపోతే వాళ్ళు కుయ్యో మొర్రో అని దాన్ని పెంచాలని ట్రై చేస్తారు ద్రవ్యోల్బణాన్ని. ఆ లోపుగా ఉంటే అది డేంజర్ అని. అందుకని ద్రవ్యోల్బణం బిలో లిమిట్ కూడా డేంజరే. కాబట్టి ఇప్పుడు మనకి డిమాండ్ లేక అడుగుతున్నా, ఇండివిడ్యువల్ సహాయం చేసే అవకాశం ఉంటుందా కేంద్ర ప్రభుత్వానికి? దెబ్బతిన్న ఈ రంగాలన్నీ అంటే ఓవరాల్ గా యూ కెన్ ఒకటి ఫిస్కల్ డెఫిసిట్ ని పట్టించుకోకుండా అసలు కేంద్ర ప్రభుత్వం ద్వారానే చేయొచ్చు. ఇప్పుడు పెద్దలు ప్రభాకర్ గారు చెప్పిన దానిలో మీరు పెద్ద ప్యాకేజ్ ఇచ్చామన్నారు, కానీ ఆ చిన్న ప్యాకేజ్ అందరం అంటున్నాం కదా, మేమంటమే కదా, అంతర్జాతీయ పత్రికలు కూడా అదే కామెంట్ చేస్తున్నాయి. 170,000 అందుకని ఏంటంటే అది చిన్న ప్యాకేజీ, అంతర్జాతీయ పత్రికలే కామెంట్ చేస్తున్నాయి. ఆ ప్యాకేజ్ ఏం సరిపోదని చెప్పి అది వీళ్ళు చెప్పిన 0.8% అంటున్నారు కదా, 1.70 0.8 కాదని ఫైనాన్షియల్ టైమ్స్ చెప్పింది. అది కేవలం 0.4%, 0.8% కాదు, సగమే ఇచ్చారు. ఎందుకంటే మిగతాది బడ్జెట్ లో ఆల్రెడీ ఇవ్వాలని నిర్ణయించుకుందాన్ని ముందు ఇచ్చేశారు. మీరు కొత్తగా స్పెషల్ ప్యాకేజ్ కాదు ఫైనాన్షియల్ టైం. అందుకని ఏంటంటే 0.4% ఇచ్చారు. కాబట్టి ఓవరాల్ జపాన్ 20% ఇచ్చుకుంది, అమెరికా 11% ఇచ్చుకుంది. డోంట్ వరీ, ఎందుకంటే మీరు ఫిస్కల్ డెఫిసిట్ గురించి మన రూపాయి మన ముద్ర వేసుకోవడానికి ఎవరిని అడగాలి? అంటే వీళ్ళ దగ్గర ఉన్న మార్గాలు ఏముండొచ్చు? ఇప్పుడు మోడీ అండ్ కో దగ్గర ఉన్న మార్గాలు ఏముండొచ్చు అంటే యు మీన్ అంటే ఇవ్వడానికి ఇప్పుడు ఉద్దేశం లేదు. మీరు రిజర్వ్ బ్యాంక్ ఉంది, రిజర్వ్ బ్యాంక్ నా కరెన్సీ ముద్రించే ఇది ఉంది, దెన్ ప్రింట్ మనీ. సెకండ్ వరల్డ్ వార్ లో జరిగింది అదే కదా. ఫిస్కల్ డెఫిసిట్ తప్పు అనేది ఎప్పటి నుంచి వచ్చిందండి? అది 1979-80 నుంచి వచ్చిన కాన్సెప్ట్. అంతకుముందు ఫిస్కల్ డెఫిసిట్ అని తప్పు అనేది ఎక్కడ ఉంది? కీనీషియన్ ఎకనామిక్స్. మీరు చెప్తున్నట్టుగా ఇప్పుడు మన రంగరాజన్ మాజీ గవర్నర్, అలాగే మన ఇప్పుడు దువ్వూరు సుబ్బారావు లాంటి వాళ్ళు కూడా జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. ఒక పక్క కేసీఆర్ ప్రపోజ్ చేసిన ఈ హెలికాప్టర్ మనీని వాళ్ళు బాగా మంచి ఆలోచన అన్నారు, ఇది చాలా హై స్టాండర్డ్ ఆలోచన అని చెప్పారు. అలాగే క్వాంటిటేటివ్ ఈజింగ్ మనీ గురించి చెప్పారు. వాళ్ళు మంచి అని చెప్పిన దువ్వూరు సుబ్బారావు గారు అదే ప్రమాదంగా మారే అవకాశం ఉంటుంది. అంటే ఒకళ్ళు దే ఆర్ ఫ్రమ్ ద స్కూల్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్,
ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ అది వాళ్ళంతా రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా పనిచేసిన వాళ్ళు. రిజర్వ్ బ్యాంక్ మ్యాండేట్ ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ చేయాల్సిన పని ఏంటి? ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ అనేది దానికి ఒకటి ఉంది, అది మెయిన్ దాని పని. అలాగే రూపాయి విలువ పడిపోకుండా కాపాడటం. ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ అంటే ఏంటి? ఒక రేంజ్ దాటి ఇన్ఫ్లేషన్ పెరగకుండా చూడటం. 4% to 6% ఏదో ఉంది, ఆ రేంజ్లోనే ఉండేటట్లు కాపాడటం. ద్రవ్యోల్బణం అనేది పెరగకుండా, కిందకి రాకుండా, పైకి పోకుండా. ఎందుకు ఈ ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ అంటే దానికి చెప్పుకుందాం అవసరం అయితే. వాళ్ళు అసలు దానిలో ఆ స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళు ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ 79 ముందు లేదు. ఆ స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళు ఇప్పుడు దువ్వూరు సుబ్బారావు గారు కావచ్చు, వాళ్ళు కొంత ఖర్చు పెట్టమని చెబుతున్నారు మళ్ళీ. కానీ అభిజిత్ బెనర్జీ చెప్పాడు కదా, నోబెల్ ప్రైజ్ విన్నర్, ఆయన ఈ స్కూల్ నుంచి వచ్చినోడు కాదు కదా. అభిజిత్ బెనర్జీ సాహసం చేయండి అని చెబుతున్నాడు, డబ్బులు ఖర్చు పెట్టండి, ముద్రేయండి అని. మనం అది ఎందుకు చూడటం? మనం మనం రంగరాజన్ నేను లేకపోతే రఘురామ్ రాజన్ కూడా ఖర్చు పెట్టమని ఆర్థిక రంగంలో నిష్ణాతులైన అందరూ కూడా ఒక్కొక్కరు ఒక రకంగా చెప్తా ఉంటే ఒక్కొక్కళ్ళు కాదు. ఇక్కడ మీకు అసలు ఒకటే, ఏది ఎలా చెప్పినా నిజాలు ఒకటే కదా. వాళ్ళ అభిప్రాయాలు, ఆ నిజాలను ఇంటర్ప్రిట్ చేసినప్పుడు వాళ్ళ అభిప్రాయాలు భిన్నంగా ఉంటాయి. ఆ నిజాలు ఏంటి? ఫిస్కల్ డెఫిసిట్ అనేది 79-80 తర్వాత ఫైనాన్స్ పెట్టుబడులు అంతర్జాతీయంగా డామినేట్ చేయడం మొదలు పెట్టినప్పుడు వాటికి నష్టాలు రాకుండా ఉండాలంటే ద్రవ్యోల్బణం పెరిగితే కనుక వాళ్ళు పెట్టిన పెట్టుబడులు విలువ పడిపోద్ది. మన రూపాయి విలువ పడిపోతే ఇక్కడ షేర్ మార్కెట్ లో వాళ్ళు పెట్టిన పెట్టుబడి విలువ దిగజారుద్ది. అలా పడకుండా రూపాయి స్థిరంగా ఉండేటట్లయితే వాళ్ళు ఇక్కడ పెట్టిన పెట్టుబడి కాపాడబడుద్ది, లాభాలు కూడా కాపాడబడతాయి. దానికోసం వచ్చిన కాన్సెప్ట్ అది. మనకి ఉపయోగం లేదు, షేర్ మార్కెట్ కి ఉపయోగం. కానీ ఆ షేర్ మార్కెట్ ని చూస్తే ఏమవుతుంది? అమెరికాలో ఆర్థిక వ్యవస్థ దిగజారి 3 కోట్లు దాటిపోతుంటే నిరుద్యోగం, షేర్ మార్కెట్ పెరుగు. ఏం షేర్ మార్కెట్ అది? ఇంకెందుకు దాని గురించి మనకి? ఒకటి ప్రజల ప్రయోజనాలకి దానికి సంబంధం లేదు. బోల్డ్ గా ఇప్పుడు ఎందుకంటే మీరు రెండో ప్రపంచ యుద్ధప్పుడు డెఫిసిట్ ఫైనాన్సింగ్ ఇష్టం వచ్చినట్టు డబ్బులు ఖర్చు పెట్టినాయి కదా ప్రభుత్వాలు. అందుకే సాహసం చేయమని దట్ ఈస్ అది. ఓకే, ఇది సాహసం చేయాలి. ఇలాంటి ఆర్థిక ఒడిదుడుకులు ఎదుర్కోవాలి దేశం అంతా కూడా, ప్రపంచం అంతా కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు అనేది పాపారావు గారి విశ్లేషణ. ఈ చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఇస్తున్న వాటాలో 2.5% కూడా తిరిగి ఇవ్వలేకపోతా ఉంది కేంద్ర ప్రభుత్వం అని గతంలో కేసీఆర్ కామెంట్ చేశారు. ఈ కామెంట్ మీద వినోద్ గారితో, అలాగే ఏపీ విషయంలో గట్టిగా నిధులు అడగలేకపోతా ఉంది వైసీపీ ప్రభుత్వం అనే విషయం మీద మాట్లాడతారు. వెల్కమ్ బ్యాక్. శ్రీకాంత్ రెడ్డి గారు, రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తా ఉన్నారు. 1000 కోట్ల రూపాయలు, దాదాపు నెలకు 1000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి పథకాలు అమలు చేస్తా ఉన్నారు. కానీ కేంద్రం నుంచి సహాయం కోరే విషయంలో కానీ, కేంద్రం నుంచి ఇలాంటి ప్రత్యేక పరిస్థితుల్లో ఆర్థిక సహాయం వెనుదన్నుగా నిలిచే విషయంలో కానీ గట్టిగా వైసీపీ డిమాండ్ చేయలేకపోతుంది అనేది ఒక విమర్శ ఉంది. ఇబ్బంది ఏమైనా ఉందా వాళ్ళని గట్టిగా అడగడానికి మీలో? చంద్రశేఖర్ గారు, ఇటు ఎప్పుడు కూడా ఒక్కటే ఆలోచన చేయాలండి. విపత్కర పరిస్థితుల్లో ఏ రకంగా మనం వివరించాలా, ఏ రకమైనటువంటి హుందాతనంగా మనం ఉండాలి, ఒక బాధ్యతమైనటువంటి ప్రభుత్వం ఏ రకంగా వివరించాలన్న దానిపైన ఎప్పుడు మనం ఆలోచన చేయాలి. ఏదో బురద జల్లేటువంటి కార్యక్రమాలని గురించి మనం ఆలోచన చేయడం అటువంటిది మీరు అడిగారు కాబట్టి దాని గురించి నేను సమాధానం చెప్తాను. ఈరోజు ఇంత విపత్కర పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ రకంగా చర్యలు చేపడుతుండేది మీరు గమనించుంటారు. క్వారంటైన్ సెంటర్స్ విషయంలో కానీ, తర్వాత ఈ వాలంటరీ సిస్టమ్ వలన 3 సార్లు సమగ్ర సర్వే నిర్వహించి ఏ రకంగా ఫీవర్ డేటా కలెక్ట్ చేసి ఎక్కడికక్కడికి చర్యలు చేపట్టిన విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గురించేటువంటి పరిస్థితులు, మిగతా రాష్ట్రాల్లో లక్షణాలు కనపడితేనే పరీక్షలు చేస్తా ఉన్నారు. మీరు రెడ్ జోన్ తీసుకున్నారు, ఆరెంజ్ జోన్ తీసుకున్నారు, అన్ని రకాలుగా కూడా టెస్టులు చేస్తా ఉన్నారు. కానీ ఇప్పుడు మీకు చాలా ఆర్థిక సహాయం కావాల్సిన పరిస్థితి ఉంది. అన్ని చెప్తాను. నేను అనేది ఏంటంటే అన్ని బాగానే చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం. మీరు చెప్పినట్టుగా కేంద్ర ప్రభుత్వం కూడా నిన్న మొన్న కర్నూలు, గుంటూరులో తిరిగి అభినందించింది, బాగుంది, బ్రహ్మాండంగా బేషాంది. కానీ సహాయం విషయంలో మీరు గట్టిగా అడిగే ప్రయత్నం చేయడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో అయినా గట్టిగా అడుగుతారా? మీకు ఓపిక లేనట్టు చంద్రశేఖర్ గారు, నేను చెప్తాను అంటున్నాను, చెప్పని అనట్లేదు. అంటే విలేజ్ క్లినిక్స్ ఎలాగ పెట్టాలి, విలేజ్ క్లినిక్స్ తర్వాత ఒక పార్లమెంట్ లో భవిష్యత్తులో ఎదుర్కోవడానికి ఒక పార్లమెంట్ ఒక మెడికల్ కాలేజ్ ఉండాలి, ఇవన్నీ కూడా ప్రధానమంత్రికి వివరిస్తూ ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపైన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ఆర్థిక మంత్రి గారికి కానీ, తర్వాత ప్రధానమంత్రికి కానీ ఎన్నో రకాల వివరించినటువంటి సంఘటనలు మీకు అన్నీ కూడా తెలుసు. గట్టిగా అడగలేదు అని అంటే మీ ఉద్దేశంలో గట్టిగా సౌండ్ చేయాలనే ఉద్దేశమా, లేకపోతే ఏదో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఈ రాష్ట్ర పరిస్థితులన్నీ కూడా గతంలో కేంద్ర ప్రభుత్వం పరిపాలించినటువంటి కాంగ్రెస్ టైంలో స్పెషల్ డబ్బులు తెచ్చుకునే విషయంలోనే
డబ్బులు తెచ్చుకునే విషయంలో ప్రతిసారి కూడా ఈ ప్రభుత్వం ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ప్రతి టైంలో మా ఆర్థిక మంత్రి వర్లు కానీ ముఖ్యమంత్రి వర్లు కానీ ప్రతిసారి ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఎవరికి వారుగా వాళ్ళు వివరిస్తూ ఈ రాష్ట్రానికి ఏ రకమైనటువంటి పరిస్థితులలో ఉంది అని చెప్పి ఎక్కడికక్కడ మీరు చూసింటారు మన 14th ఫైనాన్స్ కూడా మిగతా రాష్ట్రాల కంటే కూడా కొన్ని అదనంగా కొన్ని తెచ్చుకోగలుగుతున్నాం. ఇంకా కూడా ఈ రాష్ట్రానికి వాళ్ళు ఇచ్చేటువంటి కొద్ది నిధులు సరిపోయే పరిస్థితి లేదు. మిగిలిన రాష్ట్రాలతో దీన్ని కంపేర్ చేయకుండా ఈ డివిజన్ అంటుండేది బలవంతంగా డివిజన్ చేశారు కాబట్టి ఇక్కడ రాజధాని లేదు కాబట్టి ఆదాయ వనరు తక్కువ కాబట్టి ఈ రాష్ట్ర పరిస్థితి కేంద్ర ప్రభుత్వం ఇంకా మళ్ళీ ఆలోచన చేయాలి. ఎందుకంటే పోలవరానికి సంబంధించిన నిధులు కూడా కొద్దిగా స్లోగా ఇస్తున్నారు. ఇవన్నీ కూడా పదే మేము చెప్తున్నాం. అంటే ఇట్లాంటి టైంలలో రాజకీయంగా ఏదో గట్టిగా అరవటం అంటుండేది ముఖ్యం కాదు కదా. మేము ఎప్పటికప్పుడు ఎక్స్పెన్స్ ఎలా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సి మాకు రావాల్సిన వాటాల గురించి శ్రీకాంత్ గారు రాజకీయం గురించి నేను మాట్లాడలేదు. మీరు అంటే విమర్శలు ఉండేదానికి కేసీఆర్ గారు ఏ విషయాన్ని ఆ విషయంగా ఆయన విడమర్చి చెబుతారు. రాష్ట్రానికి ఎలాంటి సహాయం అందుతుంది, కేంద్రం ఎలా చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది, వాళ్ళు చేయని సందర్భంలో విమర్శించిన ఘటనలు కూడా మీరు చూసి ఉంటారు. నిన్నగాక మొన్న ఆయన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం తీరును ఈ రైలు విషయంలో కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి అడిగిన మిగతా ఈ కోవిడ్ సహాయం విషయంలో కానీ విమర్శిస్తూ మాట్లాడారు, తప్పు పట్టారు. అదే వైసీపీ నుంచి ఆ తప్పు కూడా పట్టడం లేదు అనేది. మీరు గట్టిగా మాట్లాడవచ్చు, మాట్లాడకపోవచ్చు, మీకు అదనంగా రావచ్చు. అంటే వైసీపీ అంటే మోడీకి ఒక ప్రత్యేకమైన అభిప్రాయం ఉంది అన్న ఫీలింగ్ ఉన్న నేపథ్యంలో ఈసారి సక్సెస్ అవుతారా అంటున్నాను. ఈ రోజు గతంలో ఇవన్నీ దుష్ప్రచారాలు చంద్రశేఖర్ గారు. ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, ఈ రాష్ట్రానికి సంబంధించి ఆ రోజు డివిజన్ విషయంలో కాంగ్రెస్ ఎంత తప్పు చేసిందో బీజేపీ కూడా ఆ రోజు సహకరించింది. స్పెషల్ స్టేటస్ కి ఆ రోజు బీజేపీ కూడా మద్దతు ఇచ్చింది. స్పెషల్ స్టేటస్ విషయంలో మేము అనేక సార్లు ఎంతగా మా ఎంపీలు గౌరవ పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్ ఎన్నిసార్లు మాట్లాడుతున్నారో మీరు చూసింటారు. ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి మా పార్లమెంట్ సభ్యులతో సహా మా ముఖ్యమంత్రి వాళ్ళు ఎన్నిసార్లు వివరిస్తున్నారని చెప్తుండే. ప్రతిరోజు కూడా ఈ రాష్ట్రం ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వంలో నిపుణులతో గానీ అధికారులతో గానీ చాలా గట్టిగా వ్యూహాత్మకంగా వివరించి చెప్తున్నాం. ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు దాకా 2-3 సార్లు కలిసినప్పుడు కూడా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కానీ నేను ఒకటే అంటున్నాను, బీజేపీ వాళ్ళకు ఆల్ స్టేట్స్ 30 స్టేట్స్ వాళ్ళు ఈక్వల్ అనుకోవచ్చు, లేకపోతే 30 స్టేట్స్ సంబంధించి వాళ్ళ రూలింగ్ లో ఉన్నటువంటి ప్రయారిటీ ఇవ్వాలని అనుకోవచ్చు. నేను ఏమంటున్నానంటే బీజేపీ ప్రభుత్వం కూడా కోరుతున్నా, ఎస్పెషలీ ట్యాక్స్ విషయంలో సౌత్ ఇండియా నుంచి ద మోర్ ట్యాక్సెస్ దే ఆర్ గెటింగ్. ఆ నిధులు ఇచ్చేటువంటి విషయాలలో కొద్దిగా ఆంధ్రప్రదేశ్ పరిస్థితిని ఆలోచన చేసి కొద్దిగా ఎక్కువగా నిధులు ఇవ్వాలా అని చెప్పేటువంటిది నేను ఇప్పుడు డిమాండ్ చేస్తున్నా. గట్టిగా మాట్లాడుతుంటాం. గట్టిగా మాట్లాడడంలో అంటే విమర్శ చేస్తేనే మాట్లాడినట్టు కాదు. విమర్శ చేసిన దాని వల్ల వచ్చేటువంటి లాభం ఉంటే ఖచ్చితంగా విమర్శ చేస్తాం. అలా తిడితే వస్తుంది నిధులు అంటే ఎవరైనా తిట్టడానికి రెడీ రాష్ట్రం కోసం. అది కాదు కదా కావాల్సినటువంటిది. ఏది రావాలి, ఏమి పంపిస్తున్నాము, సంబంధించి ఇస్తా ఉన్న డబ్బులు కూడా ఇవ్వలేదు, అవన్నీ కూడా మీకు తెలుసు. అంటే ఏ రకంగా కూడా ఈ ఏడాదిలో మీకు తోడ్పాటు అందలేదు బీజేపీకి పూర్తి స్థాయిలో అనేది అయితే ఒక అభిప్రాయం అయితే మీరు ఏకీభవించక తప్పదు. ఎందుకంటే రాజధాని నిర్మాణం కోసం కానీ పోలవరం నిర్మాణానికి మీరే చెప్పారు స్లోగా వస్తున్నాయి మేము ఖర్చు పెట్టిన డబ్బులు కూడా అని. అలాంటి సందర్భంలో ఈ ప్రత్యేకంగా పరిస్థితిని మీరు అనుకూలంగా తీసుకొని అదనపు డబ్బులు తెచ్చుకోగలుగుతారా అనేది 100% చంద్రశేఖర్ గారు. ఈ విషయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలాగుంది అన్నటువంటిది మనకు కాదు, ప్రతి ఒక్కరికి భారతదేశం మన రాష్ట్రంలోనే కాదు పక్క రాష్ట్రాలలో కానీ భారతదేశం అందరికీ కూడా తెలుసు ఆంధ్రప్రదేశ్ ఎటువంటి పరిస్థితిని ఎదుర్కొంటుంది. గత 5 సంవత్సరాలు నెగ్లెక్ట్ చేయడమే కాకుండా గట్టిగా కూడా వచ్చిన నిధులు కూడా సరిగా సద్వినియోగం చేసుకోకుండా ఎలాగో దుర్వినియోగం చేసినటువంటి అంశం మీలాంటి వాళ్ళు కూడా తెలుసు. వీటన్నిటినీ అధిగమించి ఈ రాష్ట్రాన్ని నెంబర్ 1 రాష్ట్రంగా కానీ లేకపోతే అభివృద్ధి విషయంలో మాకున్నటువంటి రిసోర్సెస్ ని ఇంకా బాగా చేసి ఎలాగ ఇన్కమ్స్ పెంచాలి, ఏ రకంగా ప్రజలు కోరుకుంటున్నారు, ఓ పక్క సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మరొకసారి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెంచుకుంటూ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ వాటర్ గ్రిడ్ లాంటివంటి దాంట్లో కూడా మేము ప్రయారిటీలు ఇస్తూ వీటన్నిటికీ కూడా ఈ రోజు ప్రధానమంత్రి గారిని కూడా మేము విజ్ఞప్తి చేశాం చాలా సార్లు. ఈ గ్రిడ్ విషయంలో వాటర్ గ్రిడ్ విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి మాకు సహాయ సహకారాలు అందాలి. ప్రతి విషయంలో మేము చేపట్టు నదుల అనుసంధానం గురించి పోలవరం నుంచి రాయలసీమకు నీళ్లు ఇవ్వాలి, దాంట్లోపైన సెంట్రల్ గవర్నమెంట్ ఇది ప్రతిసారి మేము రిపోర్ట్ చేసి గట్టిగా అడుగుతున్నాం. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం కూడా అర్థం చేసుకోవాలి. ఎక్కడికక్కడ మాట్లాడితే కాదు, ఏ రకంగా మేము అధికారులు అడుగుతున్నది అన్ని కూడా ఒకసారి రిపోర్ట్స్ తెప్పించుకుంటే మీకు తెలుస్తుంది. నిధుల విషయంలో
నిధుల విషయంలో ఎవరితో కాంప్రమైజ్, రాష్ట్ర శ్రేయస్సు ముఖ్యం అనుకున్నప్పుడు ఏ ఒక్కరితో మేము కాంప్రమైజ్ కావాల్సిన పని మాకు ఉండదు. ఎవరినైనా విమర్శిస్తాం, ఎవరిపైకైనా మీదకి వెళ్తాం, రాష్ట్రపతి కాంప్రమైజ్ కాం. అలా అని చెప్పి మొండిగా కాకుండా వాళ్ళు కూడా బీజేపీ కూడా ఆలోచన చేయాలి. ఈ సంవత్సరంలో అయితే మాకు రావాల్సిన నిధులు ఏదైతే ఉన్నాయో వాటికి అన్నిటి కూడా తక్కువగా ఇవ్వడం జరిగింది. ఈ రోజు మారుతుంది, ఇంకా కొద్దిగా నెక్స్ట్ టైం వస్తుంది అన్నట్టు ఆశతో మేమున్నాం. త్వరలో డెఫినెట్ గా కూడా ఈ రాష్ట్రానికి సంబంధించి విపత్కర పరిస్థితుల్లో కూడా ఇంత నీట్ గా వ్యవహరించినటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని వాళ్ళు గుర్తెరిగి ఈ రాష్ట్రం ఏ రకంగా నష్టపోయింది, ఈ రాష్ట్రానికి సహాయ విషయంలో ఏ రకంగా తోడ్పాటు ఉండాలి, పోలవరం విషయంలో కానీ, నదుల అనుసంధానం విషయంలో కానీ, మిగిలిన అన్ని అంశాలలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కోరుతుందో నిధులు మేము ఎక్స్ప్లాయిట్ చేయడం లేదు. మధ్యప్రదేశ్ 30,000 కోట్లు అడిగింది. ఇవన్నీ కూడా ఏదో అడగాలని అడిగినట్టు కాకుండా మేము 100% ఈ రాష్ట్రానికి ఏది అవసరమో ఆ నిధులు మేము క్లియర్ గా ప్రొజెక్ట్ చేసి వాళ్ళకి చెప్తున్నాం. వాటిని అన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వం మంచి మనసుతో ఆలోచన చేసి మా రాష్ట్రానికి ఇవ్వాల్సిందిగా మీ ద్వారా బీజేపీ నాయకులు లక్ష్మణ్ గారు ఉన్నారు, మన వారిని కూడా కోరుతున్నా నేను. అట్లాంటి వాళ్ళు కూడా వాళ్ళు ప్రభుత్వం దృష్టికి వెళ్ళి అంతా కూడా భారతదేశం ఒకటి, ప్రభాకర్ లాంటి వ్యక్తులు కూడా ఈ రాష్ట్రం ఎదుర్కొంటున్న పరిస్థితులను వాళ్ళు కూడా పెద్దవాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఈ రాష్ట్రాన్ని అందరూ కూడా ఆలోచన చేసి ఆదుకోవాలని చెప్పి మరొకసారి కోరుతున్నాం. 100% నిధుల విషయంలో మెతక వైఖరి అనేటువంటి విమర్శ మీరు వెనక్కి తీసుకోవాలి చంద్రశేఖర్ గారు. ఈ రాష్ట్ర నిధుల విషయంలో నాది విమర్శ కాదు. మీరు మొదటి నుంచి కూడా అలా మాట్లాడలేదు. ఏ సందర్భంలో కూడా పోలవరానికి డబ్బులు మీకు రావాల్సిన, మీరు ఖర్చు పెట్టిన డబ్బులు రానప్పుడు కూడా గట్టిగా మాట్లాడలేదు. ఇది ప్రత్యేకమైన పరిస్థితి. మీ ఆదాయం మొత్తం పోయింది. ఆదాయం లేక మద్యం విక్రయాలు చేస్తా ఉంటే రకరకాల ఆరోపణలు గురవుతున్న నేపథ్యంలో మిగతా 29 రాష్ట్రాల పరిస్థితి వేరు, ఏపీ పరిస్థితి వేరు. కాబట్టి గట్టిగా అడిగే అవకాశం ఉందా? మీరు అన్నట్టుగానే రిక్వెస్ట్ గట్టిగా చేస్తారా అని అడిగాను, కానీ నా ఆరోపణ కాదు. నేను ఆరోపణ చేయడానికి రాజకీయ నాయకుడు కాదు. ఓకే సార్, థ్యాంక్ యూ. మీరు ఏదో పని నుండి వెళ్తా ఉన్నారు. థ్యాంక్ యూ శ్రీకాంత్ రెడ్డి గారు. వినోద్ గారు, టీఆర్ఎస్ నాయకుడు వినోద్ గారు, సార్ గతంలో వినోద్ గారు రిక్వెస్టే కాదు, గట్టిగా గొంతు పెంచి కూడా అడుగుతామండి. ఓకే, ఏదైనా ప్రజలకు మేలు జరగాలి, రాష్ట్రం అభివృద్ధి జరగాలి, మీరు అనుకున్నవన్నీ చేయాలి, అదే అందరి లక్ష్యం. దానికి సంబంధించి ఇబ్బంది పడకుండా ఉండాలనేదే నా ప్రశ్న. కానీ దాంట్లో గట్టిగా అడగలేదనో, మీరు గట్టిగా అడిగితే వాళ్ళు ఇస్తారనో, లేకపోతే మీరు ఇలా మెతగా అడిగితే ఎవరనే అభిప్రాయం నాది కాదు. గతంలో ఎప్పుడు కూడా మీరు విమర్శ చేయలేదు గట్టిగా అనే దాని గురించి అడిగాను. అలా మీరు గట్టిగానే అడుగుతాము, ఏ సందర్భంలో అడగాలో, ఏ రేంజ్లో అడగాలో ఆ రేంజ్లో అడుగుతామని కూడా చెప్పారు. ఎవరినైనా గట్టిగానే డీల్ చేస్తామని చెప్పారు. కాబట్టి నా ప్రశ్నకు మీ దగ్గర నుంచి సమాధానం వచ్చినట్టే. థ్యాంక్ యూ శ్రీకాంత్ రెడ్డి గారు. మీరు 12 వెళ్తామన్నారు. ఇప్పుడు వినోద్ గారు, గతంలో కేసీఆర్ గారు చెప్పారు, మీరు వినే ఉంటుంది, రాష్ట్రం నుంచి కేంద్రం నుంచి రాష్ట్రానికి వస్తున్న నిధుల్లో 2.5 రెట్లు మేము కేంద్రానికి ఇస్తున్నాము అన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి వస్తున్న డబ్బులు ఎంత అయితే మేము అంతకు మించి 2.5 రెట్లు ఎక్కువ ఇస్తామన్నారు. మీరు ఇందాక డెవాల్యుయేషన్ ప్రకారం రావాల్సినవి వస్తున్నాయి అన్నారు. అలా మొత్తం వస్తున్నాయా? 41% కేంద్ర పన్నుల వాటాలో ఇస్తామన్న మొత్తం రాష్ట్రానికి అందుతుందా, రావట్లేదా? కేసీఆర్ గారు అన్నది వేరండి. ఇప్పుడు పెర్ఫార్మింగ్ స్టేట్స్, నాన్ పెర్ఫార్మింగ్ స్టేట్స్ అంటే స్వాతంత్రం వచ్చిన నాటి నుండి స్వాతంత్రం రాకముందు కూడా అభివృద్ధి చెందిన ప్రాంతాలు ఉన్నాయి. ముంబై నగరము, కలకత్తా, నాడు మద్రాస్, నేడు చెన్నై, ఇలాంటి మెట్రోస్లో ఇన్కమ్ ట్యాక్స్ పేమెంట్స్ ఎక్కువ ఉంటాయి కదా. ఇప్పుడు కేసీఆర్ గారు చెప్పింది ఏంటంటే, నిజంగా మీరు మేమిస్తున్నాం మాట్లాడితే తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ నుండి కేంద్ర ప్రభుత్వానికి పన్ను రూపంలో కట్టేటువంటి డబ్బులు, ఇన్కమ్ ట్యాక్స్ అనుకోండి, లేకపోతే మిగతా కస్టమ్స్ డ్యూటీస్ అవి ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ఇండస్ట్రీస్ ఉన్నాయి కాబట్టి ఆ అమౌంట్ విపరీతంగా కట్టేటువంటి రాష్ట్రాలు దక్షిణ భారత రాష్ట్రాలు, గుజరాత్ కూడా. కాబట్టి ఆ యాంగిల్లో మాట్లాడారు. మీరు ఇప్పుడు నిజంగా కేంద్ర ప్రభుత్వానికి ఎక్కువ డబ్బులు వసూలు చేసేటువంటి రాష్ట్రం మహారాష్ట్ర. ఇన్కమ్ ట్యాక్స్ దేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడా మహారాష్ట్రలో ముంబై నగరంలో పెట్టిన వాళ్ళ కార్పొరేట్ ఆఫీసెస్ ఉంటాయి. కాబట్టి అక్కడే ట్యాక్స్ కడతాడు. అనిల్ అంబానీ ఎక్కడ కడతాడు, ముఖేష్ అంబానీ ఎక్కడ కడతాడు, మిగతా అందరు కడతారు కదా అక్కడ. కాబట్టి అక్కడ డబ్బు అంతా మరి నిజంగా బొంబాయి నగరందే ట్యాక్స్ అంటే కూడా కరెక్ట్ కాదు కదా. ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్లో మెజార్టీ ఇన్కమ్ ట్యాక్స్ కట్టేది ముంబై నగరం, మహారాష్ట్ర నుండి కడతారు. అదంతా మాదే అని అనడానికి కూడా వీల్లేదు కదా. ఎందుకంటే వాళ్ళ వ్యాపారం మొత్తం భారతదేశ వ్యాప్తంగా చేస్తారు.
కాబట్టి ఇవి పెర్ఫార్మింగ్ స్టేట్స్. తెలంగాణ రాష్ట్రం కూడా కొత్త రాష్ట్రం అయినప్పుడు కూడా మా దగ్గర నుండి మేము కట్టేటువంటి పన్నులు మంచిగా కడుతున్నాము, మా ప్రజలు కడుతున్నారు. కాబట్టి మాకు ఇచ్చేటువంటి డబ్బులు మేము అదనంగా అడగడం లేదు, మాకు ఇచ్చే డబ్బులు చక్కగా ఇవ్వండి అని ఒకటి అడిగారు. కేసీఆర్ గారికి మాకు స్పష్టంగా రాజ్యాంగం, తర్వాత నిధులు ఇవన్నీ అవగాహన ఉండేది. కాబట్టి మేమేమి అడిగామంటే 2001లో FRBM యాక్ట్ తీసుకురావడం జరిగింది, ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ బడ్జెటరీ మేనేజ్మెంట్, FRBM. అంటే ఈ స్థాయి కంటే 3% కంటే జీడిపిలో ఎక్కువ మీరు అప్పులు తీసుకోకూడదు అనేది ఉన్నది, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్, GSDP. కాబట్టి మేము పార్లమెంట్ సభ్యులుగా గత పార్లమెంట్ సమావేశంలో చాలా సందర్భంలో దీన్ని లేవనెత్తినాం. అరుణ్ జైట్లీ గారి దగ్గరికి చాలాసార్లు మేము వెళ్ళి కలిసాం. మాకు ప్రాజెక్టులు కట్టుకుంటున్నాం, మేము అవన్నీ కూడా బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి మాకు సిద్ధంగా ఉన్నాయి, మా లిమిట్స్ కొంచెం పెంచండి, 0.5% పెంచమని చెప్పి విపరీతమైనగా వారిపై ఒత్తిడి తీసుకొచ్చాం. పార్లమెంట్లో నిలదీసినాము, పార్లమెంటు కొన్ని సందర్భాలు స్తంభింపజేసినాం, ప్రధానమంత్రి గారికి కలిసినాము, లేవు. ఇప్పుడు కూడా కేసీఆర్ గారు ఏమడుగుతున్నారు, ఇప్పుడు ఈ COVID-19 ఇంపాక్ట్ వల్ల మీరు FRBM లిమిట్స్ రిలాక్స్ చేయండి. ఎవరికి అప్పులు ఇస్తారండి? మీరు కానీ, నేను కానీ, బ్యాంకులు కానీ, ఎవరైనా ఎవరికి ఇస్తారు? కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి, పక్కన పెట్టండి. కానీ రీపేమెంట్ ఎవరు చేస్తారు? వాళ్ళకి ఇస్తారు. సరే, కొన్ని స్కామ్స్ గేమ్స్ ఆ జోలికి పోవడం లేదు నేను. కాబట్టి తెలంగాణ రాష్ట్రము పెర్ఫార్మింగ్ స్టేటు, ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఉత్పత్తి రంగం ఉన్నది, వ్యవసాయ రంగానికి చాలా దూరదృష్టితో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆలోచన చేసి ఇక్కడ ఉన్నటువంటి గ్రోత్ను యాక్సెలరేట్ చేస్తున్నారు. కాబట్టి మాకు బ్యాంకులు ముందుకు వస్తున్నాయి, మాకు అప్పులు ఇవ్వడానికి మీరు అనుమతి ఇప్పించండి, FRBM లిమిట్స్ ఏమని అడుగుతున్నామండి. కోవిడ్ లో కూడా మేము అంతకంటే ఎక్కువ అడుగుతున్నాం. ఇప్పుడు వచ్చే అవకాశం ఉంటుందా వినోద్ గారు? ఇప్పుడు ఇది ప్రత్యేకమైన పరిస్థితి కాబట్టి ఈ పరిస్థితిలో రిలాక్సేషన్ వచ్చే అవకాశం ఉందా? దాదాపు ఈ 40-45 రోజుల్లోనే 20 వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని తెలంగాణ ప్రభుత్వం కోల్పోయింది. తర్వాత ఈ ఎఫెక్ట్ మిగతా రంగాల్లో, మెయిన్ తెలంగాణ ఆదాయంలో భాగంగా ఉన్న రియల్ ఎస్టేట్ కానీ, ఐటీ కానీ, మిగతా అన్ని రంగాల్లో ఆదాయాలు పడిపోయే అవకాశం ఉంది. ఈ ఇంపాక్ట్ ఎప్పటి వరకు ఉంటుందో కూడా తెలియని పరిస్థితి, అంచనాలు రాని పరిస్థితుల్లో ఈ FRBM యాక్ట్కు సంబంధించి సవరణ దొరికే అవకాశం ఉంటుందా? ఇది నేను మంచిగా స్పష్టంగా చెప్తానండి. ఇది భూగోళం మొత్తం కూడా ఎఫెక్ట్ అవుతుంది. మీరు తెలంగాణనో, ఆంధ్రప్రదేశో, భారతదేశమో, లేకపోతే అమెరికానో కాదు, భూగోళం మొత్తం ఎఫెక్ట్ అవుతున్నటువంటి సమస్య ఇది, అంతే కదండి. తర్వాత విధ్వంసం జరగలేదు. మొదటి ప్రపంచ యుద్ధము, రెండో ప్రపంచ యుద్ధాలు, తర్వాత జరిగిన యుద్ధాల్లో విధ్వంసం జరిగింది. ఈరోజు విధ్వంసం జరగలేదు, నష్టపోలేదు. మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ నష్టపోలేదు. ఇది ఒక పాజ్ బటన్. టేప్ రికార్డర్లో పాట వినేటప్పుడు మనకు ఏదైనా ఎవరైనా మాట్లాడాలనుకుంటే పాజ్ బటన్ ఒత్తితే అది ఆగిపోతుంది, మళ్ళీ పాజ్ బటన్ ఓపెన్ చేస్తే మళ్ళీ వచ్చేస్తుంది. ఐఎమ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్. మనం 20,000 కోట్లు ఎటు పోలేదు. మనం ఏమనుకోవాలండి, మార్చ్లో నిద్రపోయినాము, ఇప్పుడు లేస్తున్నాం అనుకోవాలి, అంతే. ఓకే, సింపుల్. ఇది నేను నిన్న మొన్న ఎకనామిక్స్ వాళ్ళతో డిస్కస్ చేస్తే వాళ్ళు చాలా నేను మాట్లాడే నవీన్ వాళ్ళు మనము లెట్ us నాట్ బి నెగటివ్. ఇది జరిగింది, విపత్కర పరిస్థితి భూగోళం పైన వచ్చింది. జీవరాశిలో ఒక మానవ జాతి ఎదుర్కొంటున్నది. ఇది పిట్టలు లేదా మిగతా పశువులు లేదా చెట్లు చేమలకు ఈ సమస్య లేదు, ఒక మానవ జాతి ఎదుర్కొంటున్నది. భూగోళం పైన ప్రతి ఒక్కరు ఎదుర్కొంటున్నాడు. ఇది అబుజ్మడ్లో ఉన్నటువంటి ఒక గిరిజన కుటుంబం ఎదుర్కొంటున్నది, మనం ఎదుర్కొంటున్నాము. ప్రపంచంలో మ్యాన్ హ్యాటన్లో ఉన్న న్యూయార్క్లో కూడా ఎదుర్కొంటున్నాడు. ఈ ప్రపంచ భూగోళంపై మానవ జాతి ఎదుర్కొంటున్నది. కాబట్టి జరిగింది, నష్టం జరిగింది, దాన్ని ఎవడు కాదనలేడు. కానీ ఇక్కడ ఇప్పుడు మనకు కావాల్సిందంటే దీన్ని ఏ విధంగా మనము హౌ టు ఎస్కేప్, ఏ విధంగా దీని నుండి మనము బయటపడాలి. COVID-19 నుండి వచ్చిన తర్వాత
నా దృష్టిలో మన ఎకానమీ అంతా రివైవ్ అవుతుందండి. దానికి కాకపోతే కొంత సమయం మనకు ఇబ్బంది పాలైన అంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇండివిడ్యువల్ గా సహాయం చేసే పరిస్థితి ఉంటుందా వినోద్ గారు? వాళ్ళు నష్టపోయారు. అంటే మీరు ఇంతకుముందు ఫస్ట్ లో మాట్లాడి కన్సాలిడేటెడ్ ఫండ్ ఉంటుంది. కొంత విశాల దృక్పథము మోడీ గారికి రావాలి. ఇప్పుడు ఈ ప్రభాకర్ గారు రైల్వేల 85% అని చెప్పినండి. అది చెప్తే ఇప్పుడు ఆశ్చర్యపోతారు మీరు. మేము మా సెక్రటరీస్ అందరూ డిస్కస్ చేసినాము. రైల్వేస్ ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ఉన్నటువంటి టికెట్ పైనే మేము 85% మేము సబ్సిడీ ఇస్తున్నాము, కాబట్టి ఆ సబ్సిడీ ఇస్తున్నాము. మీరు అంటే కోవిడ్ రాకముందు ఎంతైతే టికెట్ ఉందో ఇప్పుడు అదే టికెట్ వసూలు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన 12-16 ట్రైన్లు, మొదటి రోజు 12, తర్వాత 4-6 పోయినాయి. దాని లెక్క పూర్తి స్థాయిలో తెలియదు. కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్టింది. అంటే ఆయన చెప్పే 85% అమలు కావట్లేదు సార్. ఉత్తరప్రదేశ్ కు మధ్యప్రదేశ్ కు వెళ్ళినటువంటి అదే చెప్తున్నానండి, తెలుసుకోవాలి కదా. రైల్వేస్ ఇప్పుడు ప్రభాకర్ గారు మాకు ఇప్పిస్తే డబ్బులు మంచిది, మరి ఇంకొక 10 రైళ్లు పెట్టి పంపిస్తాం, తెప్పించుకుంటాం. ఓకే ప్రభాకర్ గారు చెప్పండి. 85% అనేది అవాస్తవం అని అంటున్నారు. మన జీవీఎల్ గారు కూడా చెప్పారు 85% టికెట్ ఫేర్లు ఇస్తా ఉన్నారు. ప్రభాకర్ గారు ఎందుకు ప్రభుత్వం ఈ సాయం కూడా చేయలేకపోతుంది కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకి? చంద్రశేఖర్ గారిని వినోద్ గారు ఒక్క నిమిషం ప్రభాకర్ గారితో మాట్లాడదాం. ఇప్పుడు మైగ్రెంట్ లేబర్ ని తరలించేటువంటి ఒక బాధ్యత, లేకపోతే స్వీకరించేటువంటి బాధ్యత సొంత రాష్ట్రమును ఇంకొక రాష్ట్రం, ఈ 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఒక విషయంలో కేంద్ర ప్రభుత్వం చాలా ఉదారంగా వ్యవహరిస్తూ ఖచ్చితంగా నేను మళ్లీ చెప్తున్నాను 85% రాయితీ ఈ యొక్క రైల్వేస్ సంబంధించినటువంటి విషయంలో కేంద్రం భరిస్తోంది. మిగతా 15% ఆ సంబంధిత రాష్ట్రాలు భరించాలని చెప్పడం జరిగింది. ఇది వాస్తవమైనటువంటి విషయం. ఈరోజు రైల్వేస్ యొక్క అఫీషియల్ యొక్క ప్రెస్ రిలీజ్ లో కూడా ఇది వచ్చింది. వినోద్ గారు చెప్తా ఉన్నారు 12-13 కోట్ల రూపాయలు మేము కట్టాము రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ప్రభాకర్ గారు మేము ఇస్తాము అని చెప్పి చాలా వ్యంగ్యంగా మాట్లాడినప్పుడు కేంద్రం చాలా స్పష్టంగా రైల్వే శాఖ మంత్రి కూడా దీనిపైన వివరణ ఇచ్చారు, అధికారులు కూడా వివరించారు. ఒకటి ఇక్కడ మన తెలంగాణ, ఇందాక వినోద్ గారు చాలా విషయాలు చెప్పారు, శ్రీకాంత్ రెడ్డి గారు కూడా చెప్పారు, పాపారావు గారు కూడా మాట్లాడారు. ఒక విషయం గమనించాలి, కేంద్ర ప్రభుత్వము రకరకాల మార్గాల్ని అన్వేషించి కొత్త పద్ధతులతో ఆదాయాన్ని భారతదేశానికి పెంచడంతో పాటు భారతదేశంలో అంతర్భాగంగా ఉన్నటువంటి అనేక రాష్ట్రాల యొక్క ఆదాయాన్ని పెంచుకునేటువంటి అవకాశాన్ని కల్పించడమే కాకుండా వచ్చినటువంటి ఆదాయంలో పంచివ్వటంలో కూడా గత కాంగ్రెస్ ప్రభుత్వాల కంటే, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాల కంటే కూడా ఎక్కువ శాతం ఇచ్చినటువంటి ఈ యొక్క సందర్భం నేపథ్యం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 1 లో ఉంది, 2 లో కూడా ఉందని చెప్పని నేను మనం చేసుకుంటున్నాను. ప్రభాకర్ గారు కొత్త ఆదాయ మార్గాలు అంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక సహాయం చేయమని కోరితే మీరందరూ మద్యం అమ్ముకోండి, మందు అమ్ముకోండి, వేల కోట్ల రూపాయలు సంపాదించండి, 40 రోజుల పాటు బ్రహ్మాండంగా జరిగిన లాక్ డౌన్ బ్రేక్ డౌన్ చేసేసి గుంపులుగా జనాలంటే మరి సభ్యుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా ఉండి వారు కూడా ప్రభాకర్ గారు మరి భారత ప్రధానమంత్రి వీరి యొక్క కోరికను మన్నించారు. ధనిక రాష్ట్రం అయినా కూడా కొత్త అప్పులు కొత్త రాష్ట్రంలో కొత్త కార్యక్రమాల కొరకు కావాలంటే ఎఫ్ఆర్బిఎం యొక్క మరి పెంపుని కూడా కేంద్ర ప్రభుత్వం అవకాశం కలిగించింది. ఇప్పుడు మరొకసారి కావాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం అడుగుతోంది. ఒకవైపున ఇందాక వినోద్ గారు చెప్పినట్టుగా ప్రపంచం మొత్తం కూడా ఈ కరోనాకు సంబంధించినటువంటి ఒక విషయంలో ఒక సమస్యను ఎదుర్కొంటున్నారు. మళ్ళీ ఆర్థికంగా పుంజుకునేటువంటి అవకాశాలు ఇతర దేశాల కంటే కూడా ఎక్కువగా భారతదేశంలోనే అతి తక్కువ సమయంలోనే మళ్లీ మనం ఆర్థికంగా పుంజుకుంటాం, మన కాళ్ళ మీద మనం నిలబట్టాం, ఇతర దేశాలకు సహాయం చేయటమే కాకుండా ఆయా రాష్ట్రాలు కూడా రాణించడానికి అవకాశాలు కలిగినటువంటి భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ అలాంటిది. భారతదేశం ఆర్థిక వ్యవస్థ ప్రభాకర్ గారు రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయం కోసం కొత్త ఆలోచనలు చెప్పాం, కొత్త సూచనలు చేశామంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర వైపు చూసి మమ్మల్ని ఆర్థికంగా ఆదుకోండి అని ప్రధానమంత్రిని వీడియో కాన్ఫరెన్స్ లో అడిగితే మీరు
విజయవంతంగా అవుతున్న లాక్డౌన్ మధ్యలో మద్య నిషేధానికి అంటే మద్యం అమ్మకాలకు సంబంధించిన రిలాక్సేషన్ ఇవ్వడం ద్వారా అన్ని రాష్ట్రాల్లో కూడా జనం గుంపులుగా చేరిపోవటం, ఈ 100 కోట్ల రూపాయల ఆదాయం అయితే ప్రభుత్వానికి వచ్చింది. కానీ ఈ లాక్డౌన్ బ్రేక్ చేయడం వల్ల పెద్ద ఇబ్బందికరమైన పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం సృష్టించడానికి రాష్ట్రాలకే అవకాశం ఇచ్చింది అనే ఆరోపణకి ఏం చెప్తారు? రాష్ట్రాలు కోరాయి. ఈరోజు అనేక రాష్ట్రాలు మద్యానికి సంబంధించినటువంటి యొక్క ఆదాయం యొక్క ఆధారంగానే వారు తమ యొక్క ఆర్థికమైనటువంటి ఒక స్థితిని మెరుగుపరుచుకుంటా ఉన్నారు. ఇది తప్పన్నట్టు ఇది. అయితే మొన్న వీడియో కాన్ఫరెన్స్ సమయంలో గాని ఇతర సందర్భాల్లో గాని ప్రధానమంత్రిని అనేక రాష్ట్రాల వాళ్ళని కోరారు. కోరితే ఆయా రాష్ట్రాలకు వదిలేశారు. మీకు సంబంధించినటువంటి ఒక విషయము మీరు ఆలోచించండి అని చెప్పని కొంచెం సరళతరంగా మాట్లాడారే గాని మీరు ఈ యొక్క మద్యం షాపులు తెరుచుకోండి అని కేంద్రం చెప్పాల. ఈరోజు మన యొక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మద్యం యొక్క ఆదాయాన్ని పెంచుకోవడంలో రకరకాల పుంతలు దొక్కింది, రకరకాల పద్ధతులు అవలంబించింది, రకరకాలుగా మద్యం ఆదాయాన్ని పెంచుకుంది. ఆంధ్రప్రదేశ్ కూడా అలాగే పెంచుకుంది. ఇతర ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రం కూడా అలాగే పెంచుకున్నది. ఈ పెంచుకున్నటువంటి రాష్ట్రాలు ప్రత్యామ్నాయం యొక్క వనరుల కోసం ఆలోచించడంలా ఈ మద్యం యొక్క ఆదాయం మీదనే సంక్షేమ కార్యక్రమాలు చేపట్టచ్చు. మీరెవరు వాళ్ళు చేసుకుంటారంటే అంగీకరించరు. ఏం చేయాలి వాళ్ళు అని చెప్పని అడుగుతున్నారు. వాళ్ళు ఏం చేయాలి మిమ్మల్ని అడిగితే మీరెవరు? ఇక్కడ వినోద్ గారు ప్రభాకర్ గారు చెప్తున్నట్టుగా తెలంగాణ గానీ కేంద్రాన్ని అడిగిందా మేము మద్యం అమ్ముకుంటాం పర్మిషన్ ఇవ్వమని? ఒక చిన్న విషయం వినోద్ గారు అరే అందరు అడిగారండి, అన్ని రాష్ట్రాల వాళ్ళు అడిగారు. అడుగుదా, వినోద్ గారు ఉన్నారు కదా ఇక్కడ. కేంద్ర ప్రభుత్వము వినోద్ గారు చెప్పండి. కేంద్ర ప్రభుత్వము మాట్లాడమంటారా? మాట్లాడండి వినోద్ గారు. మీరు పర్మిషన్ అడిగారు. ప్రభుత్వము మొన్న సడలింపు చేసిన వాటిల్లో మద్యం షాపులు పెట్టుకోవచ్చని చెప్పడం జరిగింది. కాబట్టి అన్ని రాష్ట్రాలకు ఇచ్చారు. ఇంకా తెలంగాణ రాష్ట్రమే 1-2 రోజులు ఆలస్యం చేసింది వాటిని ఆ పాలసీని ఇంప్లిమెంట్ చేసేయడానికి. కేంద్రమే రిలాక్సేషన్ చేసిన దాంట్లో ఆర్డర్లో మీరు మద్యం షాపులు దేశవ్యాప్తంగా ఓపెన్ చేసేటువంటి అంటే మీరు అడిగారని చెప్తున్నారు ఆయన. రాష్ట్రాలు అడిగాయి, తెలంగాణ కూడా అడిగిందని అన్నారు. పక్కకు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము మరండి ప్రభాకర్ గారికే తెలవాలి. మరి మోడీ గారు చెప్పినరో ఏదో నాకు తెలియదు. నాకైతే తెలిసినంత వరకు ఏ రాష్ట్రం అడగలేదు. కేంద్ర ప్రభుత్వము చాలా విషయాల చాలా రిలాక్సేషన్ చేసిన. రాజకీయాలు వద్దు, ఇప్పుడు చాలా స్పష్టంగా మనం మాట్లాడుకోవాలి కదా టీవీ ఛానల్లో. కాబట్టి చాలా దేశవ్యాప్త ఎవరు అడిగినరు ఎవరు అడగలేదు. అదే పాలసీ అండి. ఏవి నియంత్రించారు, ఏవి రిలాక్సేషన్ చేశారు. అది మద్యమా లేకపోతే ఇదానికి కాదు. ఇప్పుడు ట్రైన్స్ ఓపెన్ చేయాలని ఇప్పుడు మోడీ గారు కేంద్ర ప్రభుత్వం అంటుంది. తెలంగాణ రాష్ట్రం ఇప్పుడే వద్దు అంటున్నదండి. మీరు ఇట్లా అడగవచ్చు, మీరు మొన్న మేము పెట్టుకోమన్నాం, మీరు వద్దంటే ఆగితే ఆగు అని అట్లా విమర్శిస్తే చేయండి. కానీ రిలాక్సేషన్ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు రైల్వేస్ కేంద్ర ప్రభుత్వం చేస్తుంది, మేము వద్దంటున్నాం. ఎందుకంటే జనం వస్తారు, వివిధ రాష్ట్రాల నుండి వస్తారు. ఇప్పుడు మహారాష్ట్రలో చాలా ఎఫెక్ట్ అయింది. చాలా మంది తెలంగాణ వాసులు అక్కడ ఉన్నారు. పాపం వాళ్ళు వచ్చే సందర్భంలో ఏమైనా ఇన్ఫెక్ట్ కావచ్చు, రైళ్లలో వాళ్ళకి అంటువ్యాధి రావచ్చు. వినోద్ గారు, ఈ లాక్డౌన్ విషయంలో కేంద్రం కంటే తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ ఒక అడుగు ముందు ఉన్నారు. వాళ్ళు 5 వరకు అంటే మీరు 9 వరకు అంటున్నారు, వాళ్ళు 9 అంటే మీరు ఏకంగా 29 వరకు అంటున్నారు. అంటే ఈ మద్యం అమ్మకాల విషయంలో మాత్రం మీరు మిగతా రాష్ట్రాలతో పాటే వెళ్లారు, 1-2 రోజులు ఆలస్యంగానైనా. ఎందుకని ఇక్కడ రిస్ట్రైన్మెంట్ పాటించలేకపోయింది తెలంగాణ గవర్నమెంట్? ఇప్పుడు మద్యం గురించి చెప్తారండి, ఇంక వినండి. మద్యము ఎప్పుడైతే మనం చేసినామో తెలంగాణ ప్రాంతం లోపల గుడంబ గత 5 సంవత్సరాల చాలా గట్టిగా నియంత్రించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అది కాదని లేరు ఎవ్వరు కూడా. మా ప్రత్యర్థి రాజకీయ పార్టీలు కాదని లేరు. ఇది వరకు ఉన్నటువంటి గుడంబాని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చాలా పక్కడబందీగా దాన్ని నియంత్రించగలిగినాం. ఎప్పుడైతే ఈ మద్యం షాపులు బంద్ అయ్యి కోవిడ్ లోపల ఏమేమి పోలీస్ యంత్రాంగం మొత్తం రోడ్లపైకి వచ్చారు. ఎక్సైజ్ వాళ్ళని కూడా రిక్రూట్మెంట్లో చాలా మంది ఇటు పని చేయించాం మేము. కాబట్టి మళ్ళీ గుడంబ అనేది చాలా పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతాల లోపల స్టార్ట్ అయింది. అది కూడా చర్చించినాం మేము. అదొకటి పెద్ద మహమ్మారిగా మళ్ళా ఎదగద్దు ఒకటి. మరి రాబడి
మద్యం అనేది రాబడి కోసమే కాదు, అది దైనందిక జీవితం లోపల ఈ దేశంలో వచ్చేసింది. మొత్తం ప్రపంచవ్యాప్తంగా వైన్స్ అనేది ఒక విధమైన, కొంతమంది తాగే వాళ్ళు తాగుతారు, తాగని వాళ్ళు తాగరు, అది వేరే విషయం. ఇప్పుడు గుజరాత్ రాష్ట్రం ఉంది, మహాత్మా గాంధీ పుట్టినటువంటి పుణ్యక్షేత్రము, పుణ్య రాష్ట్రము. వాళ్ళ స్వాతంత్రం అక్కడ లేదు, అఫీషియల్గా లేదు, అన్అఫీషియల్గా అంత దొరుకుతుంది, అన్అఫీషియల్ అంత దొరుకుతుంది. ఈ చర్చ ఎందుకు? అర్థమైంది కదండి. మద్యం పాలసీ వచ్చింది, చేసినాము. పక్కకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 70% పెంచుకున్నది, కర్ణాటక బీజేపీ పరిపాలించే రాష్ట్రం అక్కడ పెంచింది, మహారాష్ట్రలో పెంచుకున్నారు, కర్ణాటక కూడా పెంచింది, తెలంగాణ రాష్ట్రం కూడా పెంచింది 11%. వాళ్ళు 75-50% వాళ్ళు పెంచితే తెలంగాణ రాష్ట్రం 10% పెంచింది కదండి. సరే, ఇవన్నీ మద్యము రాబడి అనేది అది మొత్తం ఈ దేశం లోపల అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి వచ్చేటువంటి వనరు లోపల అది ఒక గుజరాత్ మాత్రమే ఎక్సైజ్ లేదు అక్కడ అఫీషియల్. బీహార్ కూడా లేదు సార్, అక్కడ బీహార్ లో కూడా మద్య నిషేధం ఉంది. పాపారావు గారు చెప్పండి. ఇప్పుడు పార్టీలు అయితే లోపల కేంద్రం నుంచి అయితే సాయం రావాలి, ఇవ్వాలని కోరుకుంటున్నాయి. మనం అనుకున్నాం ఈ ఉద్దీపన పథకాలు, వాళ్ళు ఇచ్చిన 1,75,000 పథకాలు అయితే ఏ మూలకు రావనేది అందరూ చెప్తున్నారు. ఆర్థిక విశేషణ మీలాంటి వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. ఇప్పుడు కేంద్రం ముందున్న ఆప్షన్స్ ఏంటి? వీళ్ళకి ఇండివిజువల్ గా రాష్ట్రానికి తెచ్చుకుంటూ పోవడమా, లేకపోతే ఈ దెబ్బతిన్న విమానయానం కానీ, పర్యాటక రంగం కానీ, ఆతిథ్య రంగం కానీ, ఇన్ని రంగాలన్నింటినీ కూడా నిలబెట్టగల సత్తా కేంద్ర ప్రభుత్వానికి ఉంటుందా? అంటే ఇక్కడ 2 యాంగిల్స్ ఉన్నాయండి. ఇప్పుడు ఇది ఈ స్టిమ్యులస్ లేకపోతే ఉద్దీపన అనేది ఏదైతే ఇప్పుడు ఎకానమీకి ఒక కిక్ స్టార్ట్ ఇవ్వాలో అది 2 యాంగిల్స్ నుంచి చేసే పద్ధతులు ఉన్నాయి. అంటే మా కిక్ స్టార్ట్ అవుతుందా లేదా అనేది కూడా, ఒకటి పైన ఇవ్వటం, అంటే గివ్ టు మీరన్న ఎయిర్లైన్స్కో లేకపోతే పై కార్పొరేట్ సెక్టర్కి ఇస్తే ఎకానమీ పుంజుకుంటుందనే యాంగిల్. రెండోది ఏంటంటే కామన్ పీపుల్కి వేరే పర్చేసింగ్ పవర్ ఎక్కడి నుంచి అయితే, కొనుగోలు శక్తి ఎక్కడి నుంచి వస్తుందో, కొనుగోలు శక్తి పడిపోయింది సాధారణ ప్రజల దగ్గర, నిరుద్యోగం పెరిగింది సాధారణ ప్రజల దగ్గర, కాబట్టి వాళ్ళ చేతిలోకి డబ్బులు వచ్చినట్లు, వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినట్లు చేయగలిగితే పర్చేసింగ్ పవర్ వస్తుంది. 2 యాంగిల్స్ ఉన్నాయి దీనిలో. ఈ 2వ యాంగిల్ ఏదైతే ప్రజల యాంగిల్ నుంచి మీరు వచ్చినప్పుడు సమస్య పరిష్కారం అవుద్దనేది నా ఉద్దేశం. ప్రధానంగా ఏంటంటే ప్రజల పర్చేసింగ్ పవర్ పడిపోవటం వల్ల మీకు కార్పొరేట్లో కూడా అమ్మకాలు తగ్గినాయి. ఉదాహరణ, పోయిన సంవత్సరం సెప్టెంబర్ అక్టోబర్ మాసాల్లో కార్పొరేట్ రంగం దాని ఎఫిషియన్సీలో ఎంత పనిచేస్తుంది? 100 యూనిట్లు ఉత్పత్తి చేయగలిగిన కార్పొరేట్ రంగం 69.1 యూనిట్లే ఉత్పత్తి చేస్తుంది. మిగతా ఉత్పత్తి ఎందుకు ఆపేసింది? అది ఎందుకంటే ప్రజలు కొనలేకపోతున్నారు కాబట్టి డిమాండ్ లేదు అక్కడ. అదే అది 100 యూనిట్లు చేస్తే అమ్మలేదు, 30 యూనిట్లు తక్కువ అమ్ముకుంటుంది మార్కెట్లో, ఆల్రెడీ డిమాండ్ లేక. అప్పుడు ఏం చేయాలి? కార్పొరేట్లకు ఇంకా ఇస్తే వాళ్ళు పెంచారు కదా ఉత్పత్తి, ఇక్కడ డిమాండ్ పెరగదు కదా. కార్పొరేట్కి డబ్బులు మీరు రాయితీలు ఇచ్చారనుకోండి, కార్పొరేట్లు ఆదుకున్నారనుకోండి, కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించినట్టు తగ్గించారనుకోండి, వాట్ ఈస్ ద యూజ్? వాళ్ళు దాచుకుంటారు తప్పితే ఇన్వెస్ట్ చేయరు, ఎందుకంటే ఇక్కడ డిమాండ్ లేకుండా ఎక్కడి నుంచి వస్తుంది? అందుకని క్రియేట్ డిమాండ్, సామాన్య జనానికి డబ్బులు పంప్ చేయండి వాళ్ళ చేతిలోకి. జాతీయ ఉపాధి హామీ పథకం, దానికి బాగా డబ్బులు కేటాయించడం, ఇప్పుడు కేటాయింపులు సరిపోవు. అంతకు ముందు సంవత్సరం బకాయిలే 1,000 కోట్లు ఉన్నాయి, కాబట్టి బాగా కేటాయించండి జాతీయ ఉపాధి హామీ పథకానికి. ఎంత అవసరం అయితే అంత, అడిగిన వాళ్ళందరికీ 100 రోజులు పనిచ్చేటట్లు. రెండోది ఏంటంటే ఇక్కడ వ్యవసాయం మీద ఫోకస్ పెట్టండి. వ్యవసాయ రంగం మీద ఫోకస్ పెడితే 60-65% జనాభా మినిమం సపోర్ట్ ప్రైస్ ఇట్లాంటివి చేస్తే వాళ్ళ ఆదాయాలు పెరిగేటట్లయితే ఆటోమేటిక్గా వాళ్ళు కొనే ప్రతి వస్తువు, ఇల్లు కట్టుకున్నారనుకోండి స్టీలు, సిమెంటు, గృహోపకరణాలు, టీవీనో ఫ్రిడ్జ్లో కొంటే అయ్యి, లేకపోతే ఇంకా బైకో కారో కొంటే, ఇవన్నీ నగర ప్రాంతాల పరిశ్రమల నుంచి వచ్చాయి కదా, స్టీలు సిమెంట్ దగ్గర నుంచి అన్ని. ఆటోమేటిక్గా నగర ప్రాంతాలు కూడా అది ఉద్దీపన. అమెరికాకి ఎక్స్పోర్ట్ చేయాలి, యూరోప్కి ఎక్స్పోర్ట్ చేయాలి, జపాన్కి ఆలోచించక్కర్లా, అక్కడ డిమాండ్ ఎటుకూడు లేదు, మార్కెట్ లేదు. మీ డిమాండ్ మీరే క్రియేట్ చేయొచ్చు మీ గ్రామీణ ప్రాంతాల్లో. ఇది ప్రధానంగా. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇమీడియట్గా ఏంటంటే ఒకటి అయ్యి తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత కొంత నెమ్మదిగా సంవత్సరానికో 2 సంవత్సరాలకో చేసుకునేది. ఇమీడియట్గా ఎఫ్ఆర్బిఎం ఇందా చెప్పారు పెద్దలు, ఏమంటున్నారంటే ఆయన ఎఫ్ఆర్బిఎం ఇంత ముందు కానీ సడలించాం అంటున్నారు. కానీ అక్కడ ఏంటంటే ఎఫ్ఆర్బిఎం మీరు ఎస్కేప్ క్లాజ్ అనేది ఉంది ఎఫ్ఆర్బిఎంలో, దాని ప్రకారం 0.5% ఎక్కువ వాడుకోవచ్చు అదనంగా. ఆ ఎస్కేప్ క్లాజ్ వాడుకొని చేశారు తప్పితే ఎస్కేప్ క్లాజ్ కాదు, ఏ క్లాజు కాదు, మా ఇష్టం వచ్చినట్టు వాడుకుంటామని చెప్పటల్లా. దానిలో మీకు అడ్డ మేరకు మాత్రమే ఎఫ్ఆర్బిఎం చట్టం ప్రకారం వాడుకుంటున్నాం. అది కాదు 3% మన లిమిట్ రాష్ట్రాలు 3.5 కి 3.4% అవుద్ది అప్పుడు. రాష్ట్ర ప్రభుత్వాలని కేంద్ర ప్రభుత్వం రిస్ట్రిక్ట్ చేస్తుంది, ఎప్పటి నుంచి ఉంది కదా. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాల మీద వేరే కోపం ఏం కాదు, కేంద్ర ప్రభుత్వానికి ఉన్న అంటే అందుకే సహజం చేయమని అభిజిత్ బెనర్జీ అంది. కేంద్ర ప్రభుత్వానికి ఏంటంటే ఫిస్కల్ డెఫిసిట్ పెరగకూడదు. ఎందుకు పెరగకూడదు అని ఇందాక కాన్సెప్ట్ చెప్పాక, రాష్ట్రాలు ఖర్చు పెట్టినా ఇప్పటికే ఉన్నాయి కదా సార్. తెలంగాణలో 1,80,000
30,000 కోట్లు, ఏపీలో 2,25,000 కోట్ల రూపాయల అప్పుల్లో ఉన్నాయి ఆ రాష్ట్ర ప్రభుత్వాలు. వాళ్ళు మేము తీర్చుకోగల శక్తి మాకు అమెరికా అప్పు చెప్పరా? అంటే మా చెప్తాను దగ్గర ఇప్పుడు కూడా కాదు అమెరికా అంటే అమెరికా స్థాయిలో మనం అప్పులు చేయలేము నిజం, కానీ ఎంత ఎంత చెట్టుకి అంత గాలి, ఎంత స్థాయిలో అంత అప్పులు. అమెరికా అప్పులు ఈరోజు ఎన్ని లక్షల కోట్లు చేస్తున్నారు డాలర్లు, పిచ్చగా మామూలుగా కాదు. మనం అంత చేయం, మన చెట్టు కొద్దిగా మనకు గాలి వస్తుంది, మన సాయి కొద్దిగా మనం అప్పులు చేస్తాం. చెట్టుకి మా గాలి ఎంత వస్తుందో తెలుసు, మేము తీర్చుకోగలమని రాష్ట్ర ప్రభుత్వం అప్పులు కూడా కాదు, మన నోటు మనం ముద్ర వేసుకోవడానికి ఎవరి దగ్గరికి పోయే అప్పులు ఏంటండి, మన నోటు మనం ముద్ర వేసుకుని మీరైతే టోటల్ గా ఏంటంటే డబ్బులు అదనంగా ముద్రించేసి ఈజీ ఈ ఎమర్జెన్సీలో తర్వాత మళ్ళీ అది గ్రోత్ వచ్చి మళ్ళీ ఇప్పుడు ఇదంతా జరిగి క్రైసిస్ కదా ఇది మీకు. అందుకనే ఇంకో పత్రిక, అంతర్జాతీయ పత్రిక కూడా చెప్పింది ఫైనాన్షియల్ టైమ్స్ ఏంటంటే ఇది అసాధారణ పరిస్థితి, సాధారణ పరిస్థితి కాదు, ఫిస్కల్ డెఫిసిట్ గురించి పట్టించుకునే కాలం కాదు. వాళ్లే చెప్పేవాళ్ళు ఇంతకుముందు పట్టించుకోండి ఇది ఇంపార్టెంట్, రోజువారీ వాళ్ళే చెబుతున్నారు ఇది ఫిస్కల్ డెఫిసిట్ గురించి పట్టించుకునే కాలం కాదు, అసాధారణమైన కాలంలో అసాధారణమైన నిర్ణయాలు, అసాధారణమైన చర్యలు అవసరం, డబ్బులు ముద్ర కొట్టుకోండి అని వాళ్ళే 6 ఏళ్ల నుంచి బీజేపీ ఆర్థిక విధానాలను బీజేపీ టైప్ ఆఫ్ చూస్తా ఉన్నారు పరిపాలనని. ఈ అసాధారణమైన పరిస్థితిని, ఒక యుద్ధం కూడా సృష్టించలేని ఒక అసాధారణమైన పరిస్థితిని ఈ కోవిడ్ సృష్టించింది. ఈ సందర్భంలో మీరు చెప్తున్న సూచనలు కానీ సలహాలు కానీ వినోద్ గారు చెప్తున్నట్టు ఇది ఒక మనం పడుకొని నిద్ర లేచినంత తేలిగ్గా చూసుకోవాలి దీనిని, ఆ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం మొత్తం వ్యవహారాన్ని చక్కబెట్టగలదు అనుకుంటున్నారా? అంటే ఎమర్జెన్సీ చర్యలు అవసరం, కానీ ఒకటి ఏమైందంటే ఓవరాల్ నమూనాయే మారిపోయింది. మీకు కోవిడ్ అనంతర కాలంలో జరిగింది ఏంటంటే ఓవరాల్ ఆర్థిక సమస్యల పరిష్కారం ఎలా జరగాలనే నమూనాయే మారింది. కోవిడ్ ముందర కాలంలో ఒక నమూనా ఉంది, ఎందుకంటే కోవిడ్ ముందర కాలంలో డిమాండ్ పెంచితే కొనుగోలు శక్తి పెరుగుద్ది అనేది. ఆ రోజు కొంత ఖర్చు తక్కువలోనైనా, ఖర్చు అంటే ఇప్పుడు అంత ఖర్చు అవ్వదు, ఆ రోజు స్లో డౌన్ అన్నప్పుడు కొంచెం చేసే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు వచ్చింది ఏంటంటే సప్లై సైడ్ కూడా షాక్ వచ్చింది. డిమాండ్ ఒకటే కాదు, కార్పొరేట్లు ఎంఎస్ఎంఈలు ఎవరైతే సప్లై చేస్తారో, సరుకు ఉత్పత్తి చేస్తారో వాళ్ళు కూడా దెబ్బతిన్నారు. ఇప్పుడు పెద్దదైంది, మ్యాగ్నిట్యూడ్ పెద్దదైంది. ఇదంతా ఈ సంక్షోభాన్ని సెటరైట్ చేయగల స్తోమత, శక్తి సామర్థ్యాలు బీజేపీ ప్రభుత్వానికి ఉన్నాయా లేదా? బీజేపీ ప్రభుత్వానికి ఉన్నాయో లేదో ఇప్పటికే కనపడుతుంది. చర్యలు అయితే తీసుకోలేదు కదా. అభిజిత్ బెనర్జీ గారు చెప్పిన సాహసం చేయమన్నది చేశారా? చేస్తే సంతోషం. ఆర్థిక విశ్లేషకులు పాపారావు గారు చెప్తా ఉన్నారు, ఆ శక్తి సామర్థ్యాలు మీ ప్రభుత్వానికి లేవు అంటున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు ఏం తీసుకోలేదు కాబట్టి ఈ 48 రోజుల నుంచి. సిద్ధాంత కోణంలో ఇచ్చి చూసేటువంటి వాళ్ళు మాత్రమే ఈ రకంగా మాట్లాడగలుగుతారు. వేరే వాళ్ళు నిజంగా ఆర్థిక నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క ఆలోచనలని పరిగణలోకి తీసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం. ఈరోజు రాష్ట్రాలు కేంద్రానికి సంబంధించినటువంటి విషయంలో ఇక్కడ రాష్ట్రాల యొక్క డిమాండ్ ఎందుకు చేస్తున్నారు, మాకు నేరుగా నిధులు ఇవ్వండి, మాకు నేరుగా నిధులు ఇవ్వండి అనేటువంటి విషయంలో ఒకటి గమనించాలి. ఇప్పుడు 1,500 రూపాయలు మైగ్రెంట్ లేబర్ కి కేంద్రం నేరుగా ఇస్తా అంటోంది, అది రాష్ట్రాలకు ఇష్టం లేదు. గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇస్తున్నాము, మళ్ళీ దాన్ని రెన్యూ చేస్తామని అంటున్నారు, ఆ డబ్బులు మాకు నేరుగా ఇవ్వండి అంటున్నారు. ప్రైమ్ మినిస్టర్ కిసాన్ యోజన నేరుగా రైతుకే ఇస్తామని అంటున్నారు, అది ఇష్టం లేదు, 3 నెలలు చేస్తామని అంటే మాకే నేరుగా ఇవ్వండి అని అంటున్నారు. ఇట్లాంటి కొన్ని విషయాల మీద నేరుగా ప్రధానమంత్రి ఇవ్వడం ఏంటి, నేరుగా ప్రధానమంత్రి ఆ సంక్షేమ పథకం కింద అనేటువంటి విషయాల్లోనే తేడా వస్తారు. ఈరోజు గ్రామీణ నిర్బంధ ఉపాధి వాళ్ళు చాలా విషయం చెప్పారు, నేను చెప్పినాక మళ్ళీ వింటారు. గ్రామీణ నిర్బంధ ఉపాధి హామీ పథకం కింద వెసులుబాటు చాలా ఇచ్చారు, ఎంత కావాలంటే అంత అవకాశం కలిగిస్తామని చెప్పని గ్రామీణ నిర్బంధ హామీ పథకం కింద కేంద్రం చెప్పింది. రాష్ట్రాలు రైజ్ కావాలి, రాష్ట్రాలు ప్రణాళికలు రూపొందించుకొని దాన్ని అమలు చేసుకోవడానికి కొరకు ప్రయత్నాలు చేయాలి అన్నటువంటిది ఇక్కడ. మీరు ప్రణాళిక సంఘానికి నాయకత్వం వహిస్తా ఉన్నారు. ప్రభాకర్ గారు ఒక మాట ఏం లేదు, ఒక్క మాట ఏం లేదు, మీరు రాష్ట్రాలు డైరెక్ట్ గా మాకే ఇమ్మంటున్నాయి అన్నారు. సరే అది తప్పో ఒప్పో అది వేరే విషయం పక్కన పెడితే, మీరు అది డైరెక్ట్ గా వాళ్ళకే ఇమ్మంటున్నాయి కాబట్టి అసలు ఇవ్వటం లేదా? దానికి మీరు డైరెక్ట్ మీరు ఇవ్వదలుచుకుంటే ఇస్తారు, లేదంటే లేదు, అంతే కదా. మీ చేతిలో ఉంది, ఇవ్వటం వాళ్ళు అడగటం వాళ్ళ ఇష్టం, మీరు ఇవ్వటం మీ ఇష్టం, మీ నిర్ణయం ఇవ్వటమా కాదా అనేది ప్రశ్న తప్పితే వాళ్ళు అడిగినంత మాత్రాన మీరు అసలు ఇవ్వకుండా ఆగటం సరైందా?
అస్సలు ఇవ్వకుండా ఎక్కడ లేదండి. అసలు అంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు అడుగుతున్నారు అనే దగ్గర సంక్షేమ కార్యక్రమాలు కేంద్రం అమలు వినండి. ఇప్పుడు కేంద్రం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఏవైతున్నాయో దానికి సంబంధించిన విషయంలో రాబోయేటువంటి 3 నెలల్ని దృష్టిలో పెట్టుకుని అది రిలీజ్ చేస్తున్నాయి, అది ఇస్తోంది. దీన్ని స్వీకరించాలి కదా, దీన్ని పూర్తిగా కూడా సద్వినియోగం చేసుకోవాలి కదా. ఒకటి. తర్వాత గ్రామీణ నిర్బంధ ఉపాధి హామీ పథకం కొరకు ప్రణాళికలు రూపొందించుకోమని చెప్పారు. ఎంత అంటే అంత అవకాశం ఉందని చెప్పారు. దానికి రాష్ట్రాలు రైజ్ కావాలి. 2. ఇది కాకుండా రెగ్యులర్ రొటీన్ బడ్జెటరీ సపోర్టు ఏదైతే కేంద్రం బడ్జెట్ ద్వారా ఉంటుందో రాష్ట్రాలకు సంబంధించినటువంటి పన్నుల వాటాకు సంబంధించినటువంటి విషయం ఏదైతుందో ఇవన్నీ నార్మల్ కోర్సులో వచ్చేస్తాయి. ఇది కాకుండా ఇంకా అదనంగా కూడా ఎంఎస్ఎంఈలకు ఇస్తోంది, అదనంగా కూడా చేతి వృత్తులకు ఇస్తోంది, అదనంగా కూడా రైతులకు ఇస్తోంది, అదనంగా కూడా స్వయం సహాయక మహిళా గ్రూపులకు ఇస్తోంది, అదనంగా కూడా విద్యార్థులకు ఇస్తోంది, అదనంగా కూడా పతనం అయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటి ఇతర రంగాలకు కూడా రాయితీలు పన్నుల విషయంలో గాని, రుణాల విషయంలో గాని, లేకపోతే టాక్సేషన్ సంబంధించినటువంటి విషయంలో గాని అనేక రకాల రాయితీలు ఇస్తున్నప్పుడు ఇవన్నీ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకే కాదండి ఉపయోగం, ప్రజలకే కాండి ఇది అవకాశం, ప్రజలకే కాదండి ఈ అసాధారణ పరిస్థితుల్లో అసాధారణమైన సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆశించిన స్థాయిలో ఇవ్వడం లేదనేది ఇప్పుడు జరుగుతున్న చర్చ. వినోద్ గారు చెప్పండి, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులకు తగ్గట్టుగా ప్రణాళికలు రూపొందించుకోలేకపోతా ఉందా? వేలాది కోట్ల రూపాయలు ఉన్నా కూడా ఎందుకు సద్వినియోగం చేసుకోలేకపోతున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు? ఆయన చెబుతున్నట్టుగా దీంట్లో వాస్తవం ఉందా? ఇప్పుడు ప్రభాకర్ గారు చెప్పినటువంటి స్కీములన్నీ కూడా జాతీయ ఉపాధి హామీ పథకం 2005 నుండి ఇంప్లిమెంట్ అవుతుందండి. 15 అంతకంటే ముందు నుంచి ఇంప్లిమెంట్ అవుతున్నాయి. ఇండ్లు ఇందిరాగాంధీ కాంచెలు ఇంప్లిమెంట్ అవుతున్నాయి. ఇవన్నీ రెగ్యులర్ స్కీమ్స్ అండి, అవన్నీ కాదు కదా. ఇప్పుడు మనం మాట్లాడే కోవిడ్ వైరస్ దీని ఎఫెక్ట్ ఏ విధంగా ఈ దేశాన్ని బయటపడేయాలి అది చర్చ. COVID-19 గురించి అది చర్చ. ఇప్పుడు జాతీయ ఉపాధి హామీ పథకం అది 2005లో ఆనాడు సోనియా గాంధీ గారి నాయకత్వాన మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం పట్టుకొచ్చింది. 35,000 45,000 కోట్లు ఇస్తున్నారు. అవే ఇప్పుడు స్కీములు వస్తున్నాయి, అవే తయారు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చింది మా ఎర్రబెల్లి దయాకర్ పంచాయతీరాజ్ మంత్రి గారికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆదేశాలు ఇచ్చారు. స్కీములు తయారైతేనే పోతాయి వస్తాయి. దట్ ఈస్ ఆల్ రెగ్యులర్ స్కీమ్స్. గ్యాస్ సిలిండరు 30 ఏళ్ళకెళ్ళి ఇస్తారు, అర్థమైందా అండి? అది కొత్తదా అండి? ఇవన్నీ ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ఎల్పిజి గ్యాస్ ఒక్కొక్క స్థాయిలో పోతున్నాయి. ఓకే, అవి ఒకసారి దాన్ని ఎక్కువ ప్రచారం చేసుకున్నారు, కొందరు ప్రచారం చేసుకోవాలి, వేరే విషయం. దీస్ ఆర్ ఆల్ రెగ్యులర్ ఇంప్లిమెంట్ అయ్యేటువంటి స్కీములు భారతదేశ ప్రభుత్వాలు. మీరు చూడండి, ఈ రోజు మోడీ గారి బొమ్మతో ఇయాలు వచ్చింది, 10 ఏళ్ల కింద మన్మోహన్ సింగ్ గారి దాంతో వచ్చింది, అంతకుముందు గారు వాజ్పేయి ముద్రతో వచ్చింది, అంతకుముందు మన దేవగౌడ గారి ముద్రతో వచ్చింది, అంతకుముందు పివి నరసింహారావు గారితో వచ్చింది, అంతకుముందు రాజీవ్ గాంధీ గారితో. ఎల్పిజి సిలిండర్లు. ఒకటి అర్థమైంది. కేంద్ర ప్రభుత్వం ముఖ్యమైన విషయం ఒకటి నిమిషాలు చెప్తా. స్టిమ్యులస్ మీరు చెప్పేదని చెప్తాను, స్టిమ్యులస్ ఆర్థికంగా లేపాలి. ఇంతమంది పాపారావు గారు చెప్పినట్టు అది ఆలోచన చేయాలి. ఇప్పుడు విమర్శలు కాదు, బీజేపీ అంతా కూడా ఎత్తేసిన తర్వాత మంచిగా డిస్కస్ చేద్దాం. లాక్డౌన్ మొత్తం ఎత్తేసిన తర్వాత అంటే బీజేపీ చేయగలదా? ఒకటి, బీజేపీ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి సహాయం అందకపోయినా రాష్ట్ర ప్రభుత్వం నిలదొక్కగలుగుతుందా? అది నా ప్రశ్న. డెఫినెట్గా అండి. ఇప్పుడు దేశమే, నేను బీజేపీ ముచ్చట కాదండి, ఐఎమ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్. ఈ దేశం దెబ్బ తాకింది, నష్టపోయినాం, అర్థమైందండి. దీన్ని ఎవరు కూడా పూరించలేరు. కానీ డెఫినెట్ గా ఇండియన్ ఎకానమీ రివైవ్ అవుతుంది. ఐఎమ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్. కొంత స్లో డౌన్ అయిపోయింది, నష్టం జరిగింది, దాని మీద చర్చ పెట్టుకొని ఏడిస్తే ఇప్పుడు చేసేది ఏందండి? కూర్చొని ఏడిస్తే వచ్చేది కాదు కదా. ఇప్పుడు వీ షుడ్ బి వెరీ మచ్ కాన్ఫిడెంట్ హౌ టు రివైవ్ ది ఎకానమీ. దేశవ్యాప్తంగా ఇప్పుడు చైనా ఒక ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద ఇబ్బంది పరిస్థితులు పడబోతున్నది. మోడీ గారు, కేంద్ర ప్రభుత్వం ప్రోయాక్టివ్ ఉండాలి. ఎర్లీ బర్డ్ స్ట్రైక్, మొదలు లేసి దాన్ని దాడి మనం చేసుకొని లాక్కొచ్చుకోవాలి. ఇండస్ట్రీస్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్
ఈ దేశంలో యువత వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ఇప్పటికే చేస్తాం, వాటి మీద ట్రై చేయాలి. మొత్తం ఎకానమీ మొత్తం కూడా ఈ రోజు ఒక అంటే మనము సమస్యలో పట్టే జవాబు దొరకబెట్టాలండి. సమస్యలో పట్టే జవాబు దొరకబెట్టాలి. భారతదేశం మొత్తం కూడా ప్రపంచం మొత్తం ఆర్థిక సంక్షోభంలో పోయింది. భారతదేశం ఏం చేయాలి? ఒక నిమిషం అండి. భారతదేశం ఇప్పుడు చేయవలసింది ఏంటంటే, మోడీ గారు చేయవలసింది ఏంటంటే, చైనా అంతర్జాతీయంగా ఇబ్బంది పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీలో అక్కడ ఉన్న దాంట్లో ఒక 10% కూడా భారతదేశం తెచ్చుకుంటే 50-100 ఏళ్ల వరకు భారతదేశం ఒక బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి దేశంగా ఎదుగుతుందండి. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇది ఈ రోజు చర్చ. రాష్ట్రాలు తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఏ రాష్ట్రమైనా కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు దేశాన్ని ఆర్థిక పదంలో నడిపించాలి, నష్టపోయిన ఆర్థిక వ్యవస్థను మళ్ళీ గాడిలో పెట్టాలి, అలాగే రాష్ట్రాలకు కూడా ఇతోధికంగా సహాయం చేసి ఆదుకోవాలనేది డిమాండ్ చేస్తున్నాయి. మనం చూడాలి ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ పెట్టిన మోడీ ఎలాంటి ఉద్దీపన పథకాలతోటి ప్రజల ముందుకు వస్తారు, రాష్ట్రాలు కోరుకుంటున్నట్టుగా, రాష్ట్రాల ప్రజలు ఆశిస్తున్నట్టుగా ఈ ఉద్దీపన ఉంటుందా, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో దేశాన్ని గట్టెంకించగల ఆలోచనలు, ప్రణాళికలు కేంద్ర ప్రభుత్వం దగ్గర ఏమాత్రం ఉన్నాయో మనం చూడాలి. ఈ చర్చలో పాల్గొన్న వినోద్ గారికి, పాపారావు గారికి, శ్రీకాంత్ రెడ్డి గారికి, అలాగే ఎంవీఎస్ ప్రభాకర్ గారికి ధన్యవాదాలు.